పరమందున్న మా తండ్రి, దయగల మా దేవా, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. మహోన్నతుడా, ఇంతవరకు మీ నామమందు మాకు అనుగ్రహించిన క్షేమాన్ని, సంతోషాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. మమ్మల్ని ప్రేమించి మరొకసారి మీ ప్రియపిల్లలముగా మేమందరము మీ పాద సన్నిధికి చేరి మీ ఘనమైన నామమును స్తుతించి కీర్తించడానికి, మీ కుమారుని యేసును కొనియాడడానికి మాకిచ్చిన ఈ చక్కటి భాగ్యమును బట్టి మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. ఇవ్వబడిన ఈ సమయంలో చదువుబడిన మాటను ధ్యానించడానికి పూనుకొనుచుండగా కొద్దిసేపు మీ సన్నిధిని మాతో ఉంచండి. మీ పరిశుద్ధాత్మ సహాయము చేత వినుచున్న మాటల్లోని భావమును మేమందరము చక్కగా గుర్తెరిగి మీ చిత్తము చొప్పున జీవించగలిగే భాగ్యమును మా అందరికీ ప్రసాదించుమని సమస్తములో మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ మీ కుమారుడైన క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరి 2024 సంవత్సరం ఫిబ్రవరి నెలలో మొదటి ఆదివారం మనం అందరూ ఈ విధంగా కూడుకోవడానికి దేవుడు చక్కటి అవకాశం ఇచ్చారు. మరి ఈరోజు వాక్య భాగాలుగా మనం ఆదికాండం 22వ అధ్యాయంలో పరలోకమందున దేవుడు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహామును గురించి ఆయనకిచ్చిన సర్టిఫికెట్, దేవునికి భయపడువాడవన్న సంగతి నాకు తెలిసింది అన్న మాటను మొదటి పాఠ్యభాగంగా చదువుకున్నాం. అలాగే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 25 వచనం నుంచి 28 వచనాల మధ్య భాగంలో రాజైన దర్యావేష కాలంలో దానియేలు దేవుడైన మరి యెహోవా ఎంత గొప్పవాడు, దానియేలు సేవించే దేవునికి లోకంలో ఉన్న వారందరూ కూడా భయపడి బ్రతకనని చెప్పి ఆ రోజు ఆ దర్యావేష చక్రవర్తి రాసిన ఉత్తరం ఏదైతే ఉందో, శాసనం కదా, ఉత్తరం కూడా కాదు, చేసిన శాసనం ఏముందో ఆ మాటను మనం చదువుకున్నాం. అలాగే 3వ పట్టణం దగ్గరికి వచ్చినప్పుడు అపోస్తుల కార్యములో లోకంలో మానవులుగా, ఒకళ్ళ భక్తిపరులుగా, విశ్వాసులుగా ఈరోజు మనం అందరం ఉన్నా, ఒక విధంగా చూస్తే కనుక దేవుని యందు ఎవరైతే కనుక గుర్తించబడతారో, ఆ దేవుని చేత ఎవరైతే సన్మానించబడే పరిస్థితిలో ఉంటారో అనుకున్నప్పుడు అక్కడ శతాధిపతి అయిన కొర్నేలుకున్న ప్రత్యేకమైన గుణం, అతడు దేవునికి భయపడేవాడు అన్న సంగతిని గురించి అక్కడ ప్రత్యేకంగా వచ్చిన వాళ్ళు మరి పేతురు గారితో చెప్పి పేతురు గారిని అయితే కొర్నేలు ఇంటికి తీసుకెళ్ళిన భాగాన్ని అయితే కనుక ఆ మాట మనం చదువుతున్నాం. ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా గమనించండి, ఎవరైతే కనుక యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారని ఎవరైతే చెప్తున్నారో వారందరూ మొట్టమొదట నేర్చుకోవలసింది ఏంటి? ఇది ఒక్కటేనండి. చాలామందికి తెలియక ఏదో నేను నమ్ముకున్నాను, లోకంలో మిగిలిన వారి భక్తి వల్లే నా భక్తి కూడా ఉన్నదన్నట్టుగా వెళ్ళిపోతున్నారు. కానీ అసలు మొట్టమొదటిగా మనిషికి నేను దేవుణ్ణి ఎరిగాను అనుకుంటే కనుక కావలసినది ఏంటి తెలుసా? రావలసినది దేవునికి కావలసినది. ఇక్కడ కూర్చున్న మీరు నిజమైన విశ్వాసులైతే, దేవుని యందు భయభక్తులు కలిగిన వారైతే మీకుండేది, నేను పలుకుతున్నప్పుడు ఏముందో తెలుసా? దేవుని యందు భయము, భక్తి. మొట్టమొదట మనిషికి ఉండవలసింది ఏంటి తెలుసా? దేవుడు కోరుకునేది అయితే కనుక ఈరోజు దేవుని భయము మనిషికి ఉండాలి. భక్తి మీరే కాదని అందరూ చేస్తున్నారు. మీకంటే 1000 రెట్లు భక్తి చేసేవాళ్ళు లోకంలో ఎక్కువ మంది ఉన్నారు. మీకంటే 1,000,000 రెట్లు భక్తి చేసేవాళ్ళు. భక్తి అంటే దేవుని నుంచి తామేదో ఆశించి ఆ దేవుని కృపను పొందుకుంటాం, దేవుని వల్ల మేము మేలు పొందుకుంటాం అనే ఉద్దేశంతో ఆయన సన్నిధికి ఎవరైతే చేరుతారో, ఆయన ఇష్టపడే కార్యక్రమాలు ఎవరైతే చేస్తారో వారందరూ కూడా భక్తులే. ప్రపంచంలో ఈరోజు దాదాపు 95% మంది భక్తులే. వారు ఏ దేవుడిని పక్కన పెట్టండి, ముందు వారు ఎన్నికైనా చేసుకున్న, పేరు పెట్టుకున్న దేవుడు, ఎన్నిక చేసుకున్న దేవుళ్ళు మాత్రం ఎవరున్నారు? ఒకే ఒక్క దేవుడు. దేవుడైన మాటకు అర్హుడైతే కనుక పరలోకముందు ఉన్న సృష్టికర్త తప్ప మరెవరు కూడా దేవుడనే మాటకు అర్హులు కాదు. సో వారికి తెలిసి తెలియక ఎవరైనా దేవుళ్ళని పేరు పెట్టుకున్నప్పుడు కూడా వదిలేసేయండి, అది పెద్ద గొప్ప కాదు. కానీ నన్నైతే కనుక రక్షించేవాడు, నన్ను ఆశీర్వదించి దీవించే దేవుడు ఒకడు ఉన్నాడని నమ్మటం గొప్పగా ముందు వాళ్ళ ఆస్తికులు అంటారు. అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారుగా వాడిని అయితే లెక్కిస్తారు. భయం కలిగి పాకపోయినా భక్తి ఉందనిగా చెప్తారు వాడు, భక్తి పరులు. సో లోకంలో ఈ మతం ఆ మతం అని లేకుండా అందరూ కూడా దేవునికి భక్తి చేసేవాళ్ళు ఉన్నారు. ఎందుకు అంటే కనుక ఇచ్చిపుచ్చుకోవటం. నేను దేవునికి భక్తి చేస్తాను, దేవుడు నన్ను దీవిస్తాడు. నేను దేవునికి ప్రార్థన చేస్తాను, ఆయన ఆశీర్వాదం ఇస్తాడు. దేవుని కొరకు నేను ఉపవాసం ఉంటాను, ఆయనైతే నాకు ఇంకోటి ఇస్తాడు. నేను దీక్ష చేస్తాను, నేను నోమును వస్తాను, లేకపోతే కనుక తీర్థయాత్రలు చేస్తాను, పుణ్యకార్యాలు చేస్తాను, దాన ధర్మాలు చేస్తాను. సో నేను చేసిన ఈ పనులు బట్టి దేవుడు నాకు ఏదో ఒక లాభం, లోకపరంగా ఏదైతే దక్కుతుందో, అది ధనమాశిస్తారా, సుఖమాశిస్తారా, లోకంలో కీర్తి ప్రతిష్ట ఏదో ఒకటి నాకైతే మాత్రం లోకపరంగా సంక్రమించేది. వాటిని సంపాదించడం కోసం మనిషి దేవుని చెంతకు చేరేదాన్ని, చేసేదాన్ని దాని భక్తి అంటారు.
సో ఇక్కడ కూర్చుని మీరు అందరూ కూడా ఆల్మోస్ట్ భక్తి పరులండి. నేనైతే మాత్రం ఆ విషయంలో ఏమాత్రం తొందరపడను, మిమ్మల్ని తప్పు కూడా పట్టను. ఎందుకంటే మీ భక్తి దేవుని నుంచి మీరు ఏదో ఆశించి చేసేది. ఇక్కడ కూర్చున్న మనలో ఎవరికి మినహాయింపు లేదు. మోరోవర్ ఏంటంటే మన ఈరోజు ఉన్న విశ్వాస జీవితంలో కూడా 99% మన దృష్టి అంతా ఎల్లప్పుడూ కూడా భక్తి. దేవునికి ఇష్టంగా నేను ఉంటే, దేవునికి నచ్చిన పని నేను చేస్తే ఆయన నాకేదో ఇస్తాడు. నన్ను బట్టో, నా భర్తను బట్టో, నా భార్యని బట్టో, నా బిడ్డలను బట్టో, నేను చేసే వృత్తిని బట్టి, వ్యాపారాన్ని బట్టి నాకేదో ఒక మేలు చేస్తారన్న ఉద్దేశంతో అందరూ కూడా ఇక్కడ దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళే. ఇందులో ఎవ్వరికి మినహాయింపు మాత్రం లేదండి. ఇది కరెక్టా కాదన్న సంగతి మీ అంతరాత్మను పరిశీలించుకుంటే మీకు అర్థమైపోద్ది. మీరు ఉదయం లేచి ప్రార్థన చేసినా, రోజుకు 3 మార్లు మీరు ప్రార్థన చేస్తున్నా, మీరు వారం వారం దేవుని సన్నిధికి వస్తున్నా, లేదు ప్రతిరోజు మీరు దేవుని సన్నిధికి వస్తున్నా, ఉద్దేశం వల్ల ఒకటే, నాకు దేవుని నుంచి ఏదో కావాలి, అది దక్కాలి అనుకుంటే కనుక నేను దేవుని ముందు నిలబడాలి. దీన్ని భక్తి అంటారు. కానీ దేవుని యొక్క అల్టిమేట్ కోరిక అది కాదండి. మానవుల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన కోరుకునేది మాత్రం అది కాదు. యాక్చువల్గా ప్రకటన గ్రంథం అన్నాను అనుకోండి, చివరి వరకు వెళ్ళిపోదాం. వాస్తవంగా అయితే కనుక ఫైనల్ స్టేజ్ అదే కదా. తీర్పులు చెప్పే ముందు దేవుని యొక్క అయితే కనుక ఆ రిమార్క్స్ ఏదైతే ఉందో వాటిని చదువుదానికి ఒకసారి నేను ప్రయత్నం చేస్తాను. చూడండి, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము. అల్టిమేట్గా దేవుని యొక్క గోల్ అది ప్రవక్తలు వచ్చారా, అపోస్తులు వచ్చారా, బోధకులు వచ్చారా, లేకపోతే కనుక పితరులు చెప్పారా, లేకపోతే యాజకుల వల్ల జరిగిందా, చివరికైతే మాత్రం అందరికంటే ఎక్కువగా ప్రభువుని యేసుక్రీస్తు వారే స్వయంగా ఈ లోకానికి వచ్చారా, వచ్చినందుకు వాళ్ళు చెప్పిన మాట ఏమి అన్న సంగతి అక్కడైతే చెప్తున్నాడు. చివరికి పరలోకమందున దూతలతో కూడా దేవుడు ఏం చెప్పిస్తున్నాడు అనుకున్నప్పుడు ఆ మాట చదువుతున్నాను. చూడండి, 14వ అధ్యాయము ప్రకటన గ్రంథం 6వ వచనం. అప్పుడు మరి ఒక దూతను చూచి తిని, అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును, ప్రతి వంశమునకును, ఆయా భాషలు మాట్లాడు వారికి ప్రతి ప్రసకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండాను. దయచేసి ఇంతకుముందు దేవుడైతే కనుక చాలామంది మనుషులతో, జనాలతో, గోత్రాలతో ఉన్నది కదా, ఇశ్రాయేలు వంశములతో దేవుడైతే కనుక మాట్లాడిన విధాలు ఉన్నాయి. మరియమ్మ గారి దగ్గరికి వచ్చినప్పుడు పర్సనల్గా మరియమ్మ గారితో మాట్లాడిన గబ్రియేలు దేవదూత మనకి తెలుసు. బాగా గుర్తుపెట్టుకోండి, దేవదూతలు కూడా అలాగే మాట్లాడారు కదా, వ్యక్తిగతంగా వెళ్ళి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, లేదా ప్రజలందరినీ సమకూర్చి చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకవేళ సేనాయి కొండ దగ్గర దేవుడు స్వయంగా మాట్లాడాడు అని కనుక మీరు అనుకునేటట్టయితే ఆ దేవుడు ఎవరితో మాట్లాడాడు? ప్రజలందరితోనా, లేదనుకుంటే ఇశ్రాయేలు ప్రజలతో మాత్రం ఆయన మాట్లాడా? అది కేవలం ఇశ్రాయేలు జనాంగాన్ని ఉద్దేశించి దేవుడు పలికిన పలుకులు, వారి కొరకైతే కనుక దేవుడు ఇచ్చిన కట్టడలు, శాసనాలు. అందరి గురించి చెప్పింది ఏమీ లేదండి. ఆ సమయంలో ఎన్నిక చేసుకున్న జనాంగం అనుకున్న ఇశ్రాయేలుతో మాత్రమే దేవుడు సేనాయారణం దగ్గర మాట్లాడాడు. అలాగే క్రొత్త నిబంధన దగ్గరకు వచ్చినప్పుడు ప్రభువుని యేసుక్రీస్తు అయితే లోకానికి అంతటికి సరిపెట్టేట్టుగా కొండ మీద ప్రసంగంలో అయితే కనుక దేవుని యొక్క ఉద్దేశాన్ని అయితే కనుక ఆయన తెలియపరిచాడు. ఇక స్వయంగా దేవుడైతే కనుక దేవదూతను పంపించి ఆకాశ మధ్యమని ఎగురుస్తూ, అంటే ఎగురుకుంటూ అక్కడ పంపించేది ఆయన చెప్పేది ఏంటి అనుకున్నప్పుడు ఆయన ఏమంటున్నాడో చూడండి. అక్కడ అన్ని భాషలు మాట్లాడే వారికి ప్రతి ప్రసకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమని ఎగురుచున్నాను. ఈ దేవదూత ఏం చేస్తుందంట? సువార్త చెప్తుంది. ఏం సువార్తది? నిత్యము. అది ఆదామములకి ఏ సువార్త చెప్పిందో మీకు నాకు కూడా సేమ్. మోషే గారి కాలంలో ఇశ్రాయేలు ప్రజలకి చెప్పిన సువార్తే మనకు కూడా నిత్యము ఉంటుందండి. దేవుడు నిత్యుడు కనుక ఆయన మాట ఎప్పుడు కూడా నిత్యముగా ఉంటుంది. దానికైతే మాత్రం ఆది అంతమంటూ ఉండదండి. నిత్యము, ఎల్లప్పుడూ కూడా ఎటర్నల్ అని ఏదైతే పిలుస్తారో అది నిత్యం. సో ఎప్పుడూ ప్రకటించే సువార్త దేవదూత ప్రకటిస్తుంది. ఆకాశ మధ్యం నుండి అందరికీ చెప్తుందండి. ఏదో కొద్ది భాగానికే, కొద్దిమంది మనుషులు కాకుండా అందరికీ చెప్పే మాట. నీకు నాకు కూడా అదే చెప్తుంది. ఈరోజైతే కానీ మీరు కూడా నేను కూడా వినాల్సింది. ఇందులో ఎవరికి మాత్రం మినహాయింపు మాత్రం లేదండి. ఎగ్జంప్షన్ అంటూ అందరికి ఉండదు. కానీ ప్రతి ఒక్కరు కూడా నువ్వైనా నేనైనా కానీ వినాలి. ఏమీ అనుకున్నప్పుడు అక్కడ రాయబడిన మాట చూడండి, మీరు దేవునికి భయపడి, ఎవరికి భయపడాలట? సో ఇక్కడ ఈ మాట పలుకుతుంది అంటే ఖచ్చితంగా మీరు దేవుని కాకుండా మరెవరికో భయపడుతున్నారు. ఈరోజు మన గురించి ఆలోచిస్తే కనుక సువార్త, నిత్య సువార్త అనుకున్నప్పుడు ఆదామవ్వలకు కూడా సువార్త అదే ఉంటుందండి. ఆదామవ్వల దగ్గరికి వచ్చినప్పుడు కూడా వారికి కూడా మీరు దేవునికి భయపడండి అని. కానీ వాళ్ళు దేవునికి భయపడకుండా ఎవరి మాట వినేశారు? వాళ్ళు ఒకవేళ ఈ పండు తినేస్తే ఏం జరుగుతుందన్న భయం వాళ్ళకి లేదు. ఈ పండు తినవద్దన్న దేవుని మాటను వాళ్ళు ఖాతరు చేయలేదు. తద్వారా రాబోయే మరణాన్ని గురించి అయితే కనుక వాళ్ళకి ఆలోచన లేకుండా, దేవుని భయం లేకుండా వాళ్ళైతే ఆ పండుని తీశారు. కయ్యని దగ్గరికి వచ్చారనుకోండి, ఇదే సువార్తగా. కయ్యని దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఇదే సువార్త కదా. ఏంటి ఆ సువార్త? ఏంటి ఆ రోజు చెప్పిన సువార్త? ఏంటి? కయ్యను, కోపం ఎందుకు వస్తుంది? నీ తమ్ముడి మీద ఎందుకు నువ్వు అసూయ, ఈర్ష్య, ద్వేషాలతో ఉంటున్నావు? నువ్వు కోపం ఎందుకు? నీకు సత్క్రియ చేస్తే నీకైతే నీ బ్రతుకు కూడా బాగుంటుంది.
ఒక నువ్వు సత్క్రియ చేయాలనుకుంటే దేవుడు చెప్పిన మాట వినలేకపోతే కనుక పోతావు జాగ్రత్త అని. కానీ దేవుడు చెప్తున్నప్పుడు కూడా వాడు దేవునికి భయపడకుండా వాడు మనసులో పుట్టిన ఆలోచన బట్టి దుష్టుని యొక్క తలంపును బట్టి తన సహోదరుని ఏం చేశారు, వాడు చంపేశాడు. అంటే సహోదరుని చంపకమునిపై దేవుడు అతను హెచ్చరించాడు. కానీ దేవుడు చెప్పిన మాటనైతే కయ్యను వినలా. మీరు ఇలా చదువుకుంటారండి. నోహు కాలానికి వద్దామా? దేవుడు చెప్తున్న మాటని ఆనాటి ప్రజలైతే కనుక వాదానికి మార్చారట. ఎంతగా వెళ్ళిపోయిందంటే నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. ఆయన వద్దు అంటాడు, మేమైతే చేస్తాము అంటారు వాడు. ఆయన ఏది వద్దంటే అది చేస్తారు, ఏది చేయమంటే అది చేయరు. ఇక్కడ కూర్చున్న మీ అందరి దగ్గరికి వచ్చినప్పుడు ఇదే. మీ ఇళ్లలో కూడా మీకు అర్థం కావటం కోసం మీ భార్య మీరు చెప్పింది చేయదు, మీ భర్త మీ మాట వినడు, మీ పిల్లలు మిమ్మల్ని ఖాతరు చేయరు. ఇవన్నీ మీకు కనపడుతున్నప్పుడు మీకు వెంటనే బుద్ధి ఎక్కడ రావాలో తెలుసా? ముందు పొరపాటు నాది. దేవుడు చెప్పిన మాట నేను వినట్లేదు కనుక, నేను చెప్పిన మాట అంటే దేవుడు చెప్పిన మాట చొప్పు నేను ఉండట్లేదు కనుక ఇప్పుడు నా భార్య నా మాట వినట్లేదు. రోమీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఆఖరికి వచ్చినప్పుడు ఇచ్చిన సందేశం అదే. మీరు దేవునితో ఎలా అయితే సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటారో మీ భార్య కూడా మీకు అలాంటి సంబంధ బాంధవ్యాలతో ఉంటుంది. మీ పిల్లలు కూడా మీకైతే కనుక అలాంటి సంబంధ బాంధవ్యాలతో ఉంటారు. మీరు దేవునికి జవాబు చెప్పేటట్టు ఉన్నారనుకోండి, మీ ఇంట్లో వాళ్ళు మీకు జవాబు చెప్పేటట్టు ఉంటారు. మీరు దేవుణ్ణి ప్రేమించే వాళ్ళైతే మీ ఇంట్లో వాళ్ళు కూడా మిమ్మల్ని ప్రేమించేటట్టు ఉంటారు. ఒకవేళ మీరు దేవునికి భయపడితే మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా మీకు భయపడతారు. ఇక్కడ కూర్చున్న మీ అందరికైతే ఒకసారి ఆలోచిస్తే మీకు అర్థమైపోతుంది మీ తప్పు ఎక్కడో లేదండి. నా భార్య నా మాట వినట్లేదు, నా భర్త నేను చెప్పిన మాట వినట్లేదు, నా పిల్లలు నా మాట వినట్లేదు అని చాలామంది కంప్లైంట్ చేసినప్పుడు నాకైతే నవ్వు వచ్చేస్తూ ఉంటుంది లోపల. పైకి మాత్రం అయితే కనుక అలాగమ్మా, చూద్దామమ్మా, కంగారు పడకమ్మా, ప్రార్థన చేద్దాం, మీరు కూడా మారాలి, మీ ఆయనకు కూడా చెప్పాలంటారండి. ఇదంతా ఒట్టి సొల్లు. నేను చెప్పే దాంట్లో అయితే కనుక నాకైతే కనుక ఫన్నీగా ఉంటుంది, నవ్వండి. ఎందుకంటే మీరు చెప్పిన మాట నేను విన్నా, నాకు నవ్వు. ఎందుకంటే మిమ్మల్ని చూడగానే మీ బ్రతుకేంటో, మీరు చెప్పే మాటను బట్టి మీ బ్రతుకు నాకు అర్థమైపోతుంది. ముందు దేవుడు చెప్పినట్టుగా మీరు వినట్లేదు కనుకనే మీరు చెప్పినట్టుగా మీ కుటుంబంలో ఎవరు మీ మాట వినట్లా. మీరు ఎవరి మీదైతే కనుక మనసు పెట్టుకున్నారో, ఎవరినైతే ప్రేమిస్తున్నారో వారే మీ మాట వినకపోతే మీ మనసంతా గాయపడుతుంది. సంతాపం అన్నారు. ఆ మాట అర్థమని తెలుసా? మనసంతా చేదుగా ఉంటుంది. మనసంతా చేదుగా ఉంటుంది. నేను ఎంత కష్టపడుతున్నాను వీళ్ళ కొరకు, కనీసం నన్ను పట్టించుకోరే అనుకుంటున్నారు కదా మీరు. మీ పిల్లల్ని చూస్తేనో మీ కుటుంబాన్ని చూస్తేనో మీకు అనిపించట్లా? మిమ్మల్ని చూసి దేవుడు అలాగే అనుకుంటున్నాడు. ఆయన అలా అనుకుంటున్నాడు కనుకనే ఆయన నోట్లో చేదు ఉంది కనుకనే ఆ చేదు ఎక్కడి వరకు వస్తుంది? మీ నోట్లోకి వచ్చింది. మీరు దేవునికి భయపడితే మీ వారు మీకు భయపడతారు. అంటే భయపడుతుంటే గజగజ ఉణుగుపోమని గురించి కాదండి, చెప్పిన మాట వినటం విధేయత అంటారు. ఆ భయం వల్ల మనిషికి కలిగేది విధేయత. ఎందుకంటే ఆయన ఖాతరు చేయకపోతే, అమ్మో ఆ దేవుని కనుక ఖాతరు చేయకపోతే నేను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. దావీదుకి అర్థమైంది. 51వ కీర్తన చదివితే మీకు చక్కగా అక్కడ అర్థమవుతుంది. దావీదు చేయవద్దన్న పని చేశాడు, ఆ సంగతి అతనికి అర్థం కాల. నాతాను ప్రవక్త వచ్చి చెప్పాడు. ఎప్పుడైతే నేను చేయకుండా పని చేసేందుకు దేవుని కోపం వచ్చింది అన్నాడో తెలుసుకున్నాడు దావీదు. వెంటనే గోనె పట్టకట్టుకుని బూడిద పూసుకొని దేవుని సన్నిధికి వచ్చి బోరుని ఏడవటం ప్రారంభించాడు. నీకు దండం పెడతాను, నన్ను మాత్రం వదిలిపెట్టి వెళ్ళిపోకు, నీ సన్నిధిలోంచి నన్ను మాత్రం త్రోసేయకు ప్రభువా, నీ పరిశుద్ధాత్మను నా నుంచి తెగునుకు దూరంగా తోసేకు. చేశాను, తప్పు చేశాను, నీకే కేవలం నీకే విరోధంగా నేను పాపం చేశాను. కాబట్టి చేసిన పొరపాటును బట్టి నువ్వు విధించే శిక్ష నాకు తెలుసు. ఆదామ వల్ల అయితే కనుక మెడపుచ్చుకుని ఏదైనా వల్ల నుంచి బయటికి గెంటేసావు. కయ్యనైతే కనుక వాడైతే కనుక దగ్గరికి రానివ్వకుండా అయితే చీకొట్టి వెలేసేసావు. నోహు కాలంలో ప్రజల్ని చంపేశాను. ఓ సొదొమ గొమొర్రా పట్టణంలోకి వెళ్ళి లోతు చెప్తున్నాడు, నయ్యలారా మీరు చేసేది పాతకం, మీరు దేవుని దృష్టి అయితే కనుక నేరం చేయకండి, దేవుడు చూస్తున్నాడు, భయపడమని చెప్తే వాళ్ళు వినలా, తగలబెట్టేశావు. ఆ సంగతి నాకు తెలుసు. ఒకవేళ ఈరోజు కనుక ఇలాంటి తప్పు నేను చేసినందుకు గాను ఖచ్చితంగా అలాంటి శిక్ష నాకు కూడా ఇస్తాం. కాబట్టి దయచేసి నన్ను క్షమించు. పొరపాటు జరిగిపోయింది, అది తెలుసో తెలియకో తొందరపాటుతోనో బలహీనతను బట్టి పొరపాటు చేశాను, నన్ను క్షమించు 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 అని చెప్పి దేవునికి భయపడిపోయాడు దావీదు. దేవునికి భయపడటం ఈరోజు భక్తి చేయటం కాదండి. ఇక్కడ కూర్చున్న మీరందరూ ఇదే కాదు, ప్రపంచంలో ఎన్ని వేల లక్షల సంఘాలు ఉన్నా, కోట్ల మంది విశ్వాసులు ఉన్నారు కూడా, వీళ్ళందరికీ భక్తే తెలుసు. ఈరోజు నేను దేవుని సన్నిధికి వెళ్ళి ఏదో ఒకటి అర్పిస్తే, ఓ పాట పాడితే, లేకపోతే ఆయన నచ్చినట్టు కొద్దిసేపు నటిస్తే నాకేదైనా మేలు కలుగుతుంది, నా రోగం తగ్గుతుంది, నా కుటుంబం ఉంటుందని వచ్చేవాళ్ళే తప్ప అన్నిటికంటే ముఖ్యంగా అసలు ఈ కష్టమైన దరి చేరకూడదు అనుకుంటే, నాకు అవసరతే రాకుండా ఉండాలనుకుంటే ముందు నేను దేవునికే కనుక ఒకరికి భయపడి జీవించినట్లయితే, దేవునికి భయపడి నేను నీతిగా బ్రతికినట్లయితే నాకైతే కనుక శోధన కలగటానికే అవకాశం ఉండదు కదా, నేను ఊపులో దిగటానికి అవకాశం ఉండదు కదా, నా ఒంట్లో రోగమే ప్రవేశించదు కదా అనే సంగతి చాలామంది తెలియట్లేదు. ఇంగ్లీష్లో ఒక మాట అంటారండి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని. ప్రివెన్షన్ అంటే కనుక ముందు జాగ్రత్త.
రోగం వచ్చిన తర్వాత అయ్యో అని దాన్ని తగ్గించుకోవటం కంటే ఆ రోగం రాకముందు ఏం చేయాలట, ఆ రోగం రానియకుండా జాగ్రత్తలు తీసుకోవటం బెటర్ కదా అని ఆ మాట అండి. నీకు రోగం వచ్చిన తర్వాత వైద్యం చేర్చుకుని బాగుపడ్డానని చెప్పడం కాదు, అసలు రోగమే రానియకుండా చూసుకోవటం గొప్ప. నువ్వు దేవునికి భయపడుతూ జీవిస్తే అసలు ఈరోజు నువ్వు అడుగుతున్నది ఏదైతే ఉందో, ఈరోజు నువ్వు పడుతున్న శ్రమ ఎందుకు వస్తుంది అసలు? ఇది నీకు ఈ ఆపద ఎందుకు, ఈ ప్రమాదం ఎందుకు, ఈ ఒంట్లో రోగం ఎందుకు, నీ కుటుంబంలో కలత ఎందుకు, నువ్వు చేసే పనిపాటులో అసలు ఈ నష్టం ఎందుకు? ముందు దేవునికి భయపడకుండా నీవైతే చేయకుండా పనులు చేయటం వల్లే కదా ఈరోజు నీకు ఇంత శోధన వచ్చింది. నాకు రోగం వచ్చిన తర్వాత తగ్గిందంటే దేవునికి స్తోత్రం అన్నారు, కానీ అసలు రోగానికి కారణం ఏంటి? నా ఒంట్లో మిగతా వాళ్ళకి రాని జబ్బు నాకెందుకు వస్తుంది, మిగతా వాళ్ళకి దుఃఖం నాకెందుకు వస్తుందని కనీసం ఆలోచించరా? అక్కడ అది చెప్తున్నాడు, మీరు దేవునికి భయపడితే ఈ బాధే ఈరోజు మీరు దేవుని ముందు నిలబడే పరిస్థితే రాదు. మీరు దేవునికి భయపడకపోవడం చేతనే ఈరోజు తెచ్చిపెట్టుకోకుండా సమస్యలని తెచ్చిపెట్టుకున్నారు. సృష్టి ఆది నుంచి కూడా దేవుడు ఇదే చెప్తున్నాడు, దేవునికి భయపడండి. మీకు కష్టం వచ్చినప్పుడు మీరు ప్రార్థన చేస్తేనే కాదు దేవుడు చూసేది. మీరు మామూలుగా కూడా దేవుని ఎరగకుండా లేదా ఎరిగి కూడా మీరు కావాలనుకుని చెప్పి కొన్ని సందర్భాల్లో మీరు తప్పు చేయడానికి మీ బలహీనతను బట్టి ముందుకెళ్ళిన రోజున మీకే సిగ్గనిపించి చీకట్లో అది చేస్తున్న రోజున దేవుడు చూస్తున్నాడు. మీరు పలకకూడని పలుకులు పలుకుతుంటే దేవుడు వింటున్నాడు. మోషే అహరోన్ అది మోషేకి అన్న చెల్లి అక్కలు ఉన్నారండి, ఇద్దరు. ఎవరి పేర్లు ఏంటి వాళ్ళవి? అహరోను, మిరియాము. వాళ్ళు గుడారంలో కూర్చుని గూడు పుటాన్ని చేస్తున్నారంట. మోషే ఏమో దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఈయన దేవుని సన్నిధిలో ఉండి దేవుని పని చేసుకుంటే వీళ్ళ ఇంటికాడ కూర్చుని గుడారంలో కూర్చుని ఏంటి గొప్ప మాట్లాడితే పెద్ద భక్తులేగా ప్రజలందరి ముందు వీడే పెద్ద పేరు ప్రఖ్యాతులు సంపాదించేస్తాడేంటి, గౌరవ మర్యాదలన్నీ వీడికి వస్తానేంటి, నాకు వాటా లేదా అన్నారంట. గౌరవ మర్యాదలని వీరికైనా నాకు వాటా లేదా అని. ఇవ్వాలా లేదన్న సంగతి ఎవరు నిర్ణయించాలి? లోకంలో ఆస్తిపాస్తుల కోసం కొట్టుకోండి పర్లా. ఇవాళ జగన్ గారిను వారి చెల్లి అయితే కనుక ఎలాగ అనుకుంటున్నారు, నీకేనా నాకు లేదా వారసత్వం అంటుంది ఆవిడ. ఏం వాళ్ళ కుటుంబ వ్యవసాయం కదా, ఏదో రోజు బయటపడుద్దురండి, ప్రాబ్లం కాదనుకోండి. ఆ రోజు అయితే కనుక ఈవిడ దగ్గరికి వచ్చేటప్పుడు మిరియాము గారు కూడా ఇలాగే అన్నారట. అహరోను గారు కూడా అయితే కూర్చుని అయితే కనుక ఏంటి తమ్ముడు మనకంటే రెచ్చిపోతున్నాడు, పైగా మనం పెద్దోళ్ళం, పైగా నీ పెంచింది కూడా నేనే, వీడి ప్రాణం కాపాడింది కూడా నేనే, వచ్చినప్పుడు పాట కూడా నేనే పాడాను, వీడు గొప్ప ఏంటి కొనుక్కున్నారు ఇంట్లో కూర్చుని. వీళ్ళకైతే కనుక గుడారంలో కూర్చుని అంటే ఇంట్లో కూర్చుని తలుపులు మూసుకుని కొనుక్కుంటూ ఉంటే ఈ మాటలు ఎవరు వినేశారు? ఈరోజు మీరు చేసే తప్పదేనండి. భయపడండి. ఎందుకు మీరు ఎవరో గురించి మనం అయితే కనుక తప్పు మాటలు మాట్లాడుకున్నాం, అంత అవసరమా? భర్త లేనప్పుడు భర్తను గురించి చెడు మాటలు, భార్య లేనప్పుడు భార్యను గురించి చెడు మాటలు, మీ పిల్లల గురించో తల్లిదండ్రుల గురించో అత్తమామల గురించో ఆడపడుచుల గురించో అంత అవసరమా? మీరేదో భక్తిని ముసుగేసుకుని ప్రార్థన కూర్చుంటే కాదండి. దయచేసి మోకరించినంత మాత్రం చేత అందమైన ఏదో ఒక పాట పాడాను లేదా వాక్యం చదివాను ఇందువల్ల మీరు గొప్పోళ్ళు కాలేరండి. అసలు ఇవన్నీ ఓము వద్దండి, ఇవన్నీ రెమెడీస్ మీకెందుకు? అసలు రానవ్వకుండా చూసుకోండి అంటుంటే మీరు దుమ్మ పడిపోయిన తర్వాత గొడ్డటి తుడుచుకోవడం గురించి ఆలోచిస్తున్నారు, కానీ అసలు దుమ్మ పడకుండా చూసుకోవటంలోనే గొప్పతనం ఉంది కదా. మీరు దేవునికి భయపడి మీరు ఉండవలసిన విధంగా ఉంటే కనుక ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. అందుకని సృష్టి ఆది నుంచి కూడా దేవుడు చెప్తున్న మొట్టమొదటి మాట ఏంటంటే మీరు దేవునికి భయపడండి. మీరు దేవునికి భయపడిన రోజున తప్పు ఆలోచన కూడా మీ మనసులోకి రాదు. ఎవరికైనా కీడు చేయాలన్న తలంపు కూడా మీకు కలగదండి. వెళ్ళకూడని చోటుకు వెళ్తానేనో, చేయకుండా పనులు చేస్తానేనో, ఒంటరిగా ఉంటే బాగుంటుందేమో, చీకట్లోకి వెళ్తే బాగుంటుందన్న తపన కూడా రాదండి. ఎప్పుడు కూడా మీరు యథార్థంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. ప్రయత్నించడం కాదు, యథార్థంగా ఉండిపోతారు. ఎందుకంటే నేను భయపడవలసింది మనుషులకు కాదు. ఎవరికి భయపడాలి? పేతురు గారు యోహాను గారు అయితే ఈ మాట పలుకుతున్నారు, మీ మాట వినుట శ్రేష్టమా, దేవుని మాట వినుట శ్రేష్టమా? మనుషులు చెప్పింది వింటే బెటరా, దేవుడు చెప్పింది వింటే బెటరా? ఈరోజు మనుషులు మెప్పించడం కోసం ఈరోజు దేవుడిని అయితే కనుక మనం ధిక్కరిస్తున్నామన్న సంగతి తెలుసా? మీ మాట వినటం బెటరా, దేవుని మాట వినటం బెటరా? యేసేపు అయితే కనుక తన యజమానురాలు చేతే కనుక ఆవిడ టెంప్ట్ చేసిందంట. యజమానురాలు యేసేపుని బలవంతం చేసింది. ఆ రోజు నువ్వు నాతో శయనిస్తావా లేదా, నా మంచం మీదకి నువ్వు వస్తావా లేదన్నది ఆవిడైతే కనుక పెట్టిన కండిషను. అప్పుడు యేసేపు ఆమెతో ఒక మాట అంటున్నాడు, నేను ఎలా, మన యజమానుడు అయితే నీ భర్త ఇంట్లో లేడు, నా యజమానుడు నీ భర్త అనుకున్నాడు లేడు, నువ్వైతే యజమానురాలుగా నన్ను ఆజ్ఞాపిస్తున్నావు, నన్ను బలవంతం చేస్తున్నావు. చూడట్లేదనగా మీ యజమానుని ముందైతే నువ్వు ఇలా చేయవుగా, మీ ఆయన ఉంటే కనుక నన్ను పిలవరు కదా, మీ ఆయన లేడని నన్ను పిలుస్తున్నావు, ఒకవేళ ఉంటే ఇలా పిలిచేదానివా? అంటే నువ్వు మీ ఆయనకి భయపడి నన్నైతే మాత్రం ఇలా చూస్తున్నావు. కానీ నీకైతే మీ ఆయన ఉండొచ్చు, ఊరు వెళ్ళిపోవచ్చు. మీ ఆయన ఉంటాడో లేకుండా పోతాడు. నీకైతే కనుక ఉంటే ఒకలాగా లేకపోతే ఒకలా నువ్వు మాట్లాడుతున్నావేమో. కానీ నేను సమాధానం చెప్పాల్సింది ఎవరికో తెలుసా?
పోతీఫరు భార్య అయితే తను పలికిన పలుకు. నువ్వు నీ భర్తకు భయపడి ఆయనకి సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలా మాట్లాడుతున్నావు. కానీ నేను మాత్రం సమాధానం చెప్పాల్సింది ఎప్పుడైతే ఎవరికో తెలుసా? సృష్టికర్తనే దేవునికి. ఆయన నిత్యుడు, ఎప్పుడు నన్ను చూస్తున్నాడు. ఇప్పుడు నీ మాట విని ఒకవేళ కనుక నీతో పాటు నేను వచ్చాను అనుకుంటే, నువ్వు చెప్పిన పని నేను చేస్తే ఆయన ముందు నేను ఎలా నిర్దోషిని కాగలను? నీ వరకు ఓకే, నీకేమైనా పర్వాలేదు, నీకు ఆల్రెడీ బురదంటించుకున్న దానివి, నువ్వు గోతులో ఉన్న దానివి కనుక నీకేం ప్రాబ్లం లేదు. కానీ నాకైతే మాత్రం ఆ డాగు పడింది అనుకుంటే నా జీవితం నాశనం అయిపోద్ది. నాకున్న యథార్థతను బట్టే, నాకున్న పరిశుద్ధతను బట్టి, పవిత్రతను బట్టే దేవుడు ఏమీ కానీ నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చి ప్రాణాలతో ఉంచాడు. ఇగో ఇంటికి కూడా నేను యజమానిని చేశాడు. ఒకవేళ నువ్వు చెప్పిన పని చేస్తే ఎవరో చూడలేదు కదా, యజమానుడు ఊర్లో లేడు కనుక ఇప్పుడు నేను ఏం చేసినా చెల్లుబాటు అవుతున్న ఉద్దేశంతో నేనే కనుక ఒకళ్ళు కనుక చనువు తీసుకుంటే నేను బుక్ అయిపోతాను. ఈ స్థితి ఇచ్చింది మీ ఆయన కాదు, నువ్వు కాదు. ఈ స్థితికి రావడానికి గల కారణం ఎవరు? నా దేవుడు. కాబట్టి ఆ దేవునికి నేను సమాధానం చెప్పాలి కనుక నేనైతే ఈ పాప పని చేయను అన్నాడు. అంటే యేసేపు ఎవరికి భయపడ్డాడు? యజమానుడు లేడు, యజమానికి భయపడక్కల, యజమానులే స్వయంగా కోరుకుంటుంది. తనకైతే ఆశ కల్పించింది. లోకంలో మనం కూడా చేసే తప్పుల దగ్గరికి వస్తే జవాబు చెప్పవలసిన వారు ఉన్నంతసేపు చాలా డీసెంట్గా, డిగ్నిఫైడ్గా ఉంటాం. పిల్లలు ఉన్నారనుకుంటే తల్లిదండ్రులు ఉన్నంతసేపు ఒకలాగా, తల్లిదండ్రులు లేకపోతే ఒకలా ప్రవర్తిస్తారు. ఒకవేళ కనుక భర్త భార్య ఉన్నంతసేపు, కట్టుకున్న వాళ్ళు ఉన్నప్పుడు ఒకలా ఉంటారు, కట్టుకునే లేని వాళ్ళు లేనప్పుడు ఒకలా ఉంటారు. అత్తమామల దగ్గర ఒకలాగా, తల్లిదండ్రుల దగ్గర ఒకలా ఉంటారు. ఇక్కడ కూర్చున్న మీ అందరికీ అది బాగా సుపరిచితము, మీరందరూ పాటించే పద్ధతి. ఎందుకంటే వాళ్ళు ఉంటే ఒకలాగా, లేకపోతే ఒకలాగా మాట్లాడటం. అధికారులు ఉంటే లేకపోతే ఒకలాగా కూడా, లేదా చుట్టూ మనుషులు ఉంటే, సమాజం ఉంటే ఒకలాగా, వాళ్ళు లేకపోతే ఒకలాగా, అందరి ముందు ఒకలాగా, చీకట్లోనూ ఒంటరిగా ఉన్నప్పుడు ఒకలాగా. మీ బ్రతుకేంటి ఒకసారి చూసుకోండి. మీ ఆలోచన దగ్గరికి వచ్చినా ఒకసారి పరిశీలించండి. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకి చీకటి వెలుగుంటే తేడా ఉండదండి. నువ్వు లోపల ఉన్నావా బయట ఉన్నావా అనే సంగతి కూడా ఆయనకి తెలియదు. ఎప్పుడూ ఒకేలా ఉంటావు ఆయన ముందు. ఆయన కళ్ళల్లో నువ్వు ఎప్పుడు కనపడుతూనే ఉన్నావు. ఆయనకి సమాధానం చెప్పాలన్న ఆలోచన నీకుందా? నేను చేసే పనిని బట్టి నేను నమ్ముకున్న నా దేవుడే కాదు, నన్ను సృష్టించిన నా దేవుడు, నా మీద పరిపూర్ణమైన అధికారము కలిగిన దేవునికి నేను సమాధానం చెప్పుకోవాలి కదా. నా మీద పరిపూర్ణమైన అధికారం కలిగిన దేవునికి నేను సమాధానం చెప్పాలి. కాబట్టి ఆయనకి సమాధానం చెప్పాలి కనుక నేను ఉండవలసిన విధంగా ఉండాలన్న ఆలోచన మనకి ఎప్పుడైనా వచ్చిందా? ముందు ఈ ఒక్క ఆలోచనతో మీరు ఉంటే మీ జీవితాలు సరైపోతాయండి. ఈ ఒక్క ఆలోచన కనుక మీకు వస్తే కనుక మీ జీవితాలు సరైపోతాయి. ఈరోజు దేవుణ్ణి దృష్టిలో పెట్టుకుని కాకుండా లోకాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు చేస్తున్నారు. మీ ఆలోచన కూడా ఒకవేళ చిచి ఇలాంటి ఆలోచన వస్తే చిచి అనుకుంటాం మనం చాలా సందర్భాల్లో. కానీ అప్పటికే నీ ఆలోచన ఎవరు కనిపెట్టేశారు? నువ్వు మాట్లాడిన మాట ఎవరు చూసేశారు, ఎవరు వినేశారో తెలుసా? నువ్వు చేసిన పని ఆయన అన్నీ చూస్తున్నాడు. ఒకవేళ కనుక అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటే, ఒకవేళ దేవుడు కనుక నిన్ను చూసి చీ అనుకునే పరిస్థితిలో ఉంటే ఏమవుతుంది బ్రతుకు? మిరియాము అలా మాట్లాడేందుకు కానీ మిరియాముకి వెంటనే ఏమొచ్చిందట? వాస్తవంగా ఆలోచిస్తే మిరియాము చాలా అందగత్తే ఉంటుందండి. ఎవరు అనుకున్నారు ఆవిడ ఎవరు అనుకుంటే మోషే యొక్క అక్కగారండి. ఎందుకంటే మోషే దివ్య సుందరుడు అన్నాడు. ఒక అహరోను దగ్గరికి వచ్చినా, మిరియాము దగ్గరికి వచ్చినా నిజంగానే మంచి అందగాళ్ళండి వాళ్ళు. మోషేని అంత గొప్పగా వర్ణించాడు అనుకుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు అహరోను దగ్గరికి వచ్చినా, మిరియాము దగ్గరికి వచ్చినా వాళ్ళు కూడా మంచి అందగాళ్ళే ఉంటారు. అలాంటి అందగత్తే ఒక్కసారిగా ఏమైపోయిందో తెలుసా? ఆమె చేయకూడని ఆలోచన చేసినందుకు గాను, పలుకుకూడని పలుకులు నోటుతో పలికినందుకు గాను, మోషేకు విరోధంగా ఆమె మాట్లాడినందుకు గాను ఒక్కసారిగా నిలువెళ్ళకి హిమం వంటి కుష్టు వచ్చేసిందంట. హిమం వంటి కుష్టు పసిపిల్లలు పట్టుకుంటే ఎలాగైతే కనుక ముక్తి అయిపోతారు. ఒకవేళ కనుక పుట్టినప్పుడే సగం శరీరం కనుక చెడిపోయి, ఒకవేళ కనుక కుళ్ళుతో ఉన్న పిల్లలు కనుక చూసినప్పుడు ఎలాగైతే కనపడతారో ఒక్కసారిగా ఆమె రూపం అలా మారిపోయిందట. దండం పెట్టేశాడు అహరోను కానీ, మిరియామైతే కనుక ఇది మోషే గారు అయితే కనుక దేవునికి ప్రార్థన చేశాడు, ప్రభా చూడలేకపోతున్నాం. అంత అందగత్తి కూడా సడన్గా ఒక్కసారిగా అయితే కనుక రూపురేఖలు మారిపోయినాయండి. మీకెందుకు మారలేదు అనుకుంటున్నారు? మీరు కూడా మిరియాములే. మీ ఒంట్లో ఆల్రెడీ కుష్టి వచ్చింది, ఈరోజు బయటికి కనపట్లేదు అంతే. ఒళ్ళంతా తినేసుకుంటూ వెళ్ళిపోతుంది. మీకు పట్టిన కుష్టు ఆత్మ సంబంధమైన కుష్టు అందరి దగ్గర ఉందండి. ఈరోజు బయటికి కనపట్లేదు అంతే, తేడా కవరింగ్ ఇచ్చేస్తున్నాం మనం. ఎందుకంటే మీరు పలకూడని పలుకులు పలికారు, మీరు చేయకుండా పనులు చేస్తున్నారు. దేవునికి విరోధంగా మీరు ఉన్నారు కనుక ఇదిగో ఇవన్నీ మీకు వస్తున్నాయి. దేవునికి విరోధంగా మీరు ఉన్నారు కనుక ఇవన్నీ మీకు సంభవించినాయి. ఈరోజు రోగం వచ్చింది అనుకుంటే మీరు చేయకుండా పని చేయకపోతే అది ఎట్లా వస్తుంది? మీరు చేసిన పనికి తగినట్టుగానే మీకు తెగులు వచ్చింది కదా. మీరు చేసిన పనికి తగినట్టుగానే మీకైతే ప్రమాదం వచ్చింది కదా. చరిత్ర అంతా చదివితే అదే కనబడుద్దండి. ఏ రోజైతే కనుక వాళ్ళు దేవునికి ఇవ్వవలసిన గౌరవాన్ని ఇవ్వలేదు, దేవునికి విరోధంగా వాళ్ళు ఎప్పుడైతే మాట్లాడారో వెంటనే వాళ్ళైతే కనుక ఈ విధంగా నలిగిపోయారు. అందుకే నీ సృష్టి ఆరంభం నుంచి కూడా నిత్య శుభార్త అనుకున్నప్పుడు ద ఫస్ట్ వర్డ్, మీరు దేవునికి భయపడండి.
మీరు మనుషులకు భయపడటం కాదు. మీ భార్య అంటే మీకు భయం ఉంది, అందుకని ఆ ముందుకు ఎవరు తలెత్తలేకపోతున్నారు. ఇక్కడ కూర్చున్న కొంతమంది ఆవిడ ఏది చెప్తే చేసేస్తున్నారు. మీ భర్త అంటే మీకు భయం ఉంది, అందుకని కొంతమంది మాట్లాడలేకపోతున్నారు. పిల్లలంటే మరికొంతమందికి భయం ఉంది, తల్లిదండ్రులంటే మరికొంతమందికి, అత్తమామలంటే, లోకంలో ఆడపడుచు అంటే కూడా గజగజ ఉనికిపోయే వాళ్ళు కూడా ఇక్కడ కూర్చున్నారండి. మీరు వాళ్ళంటే భయపడుతున్నారు, కానీ ఇంతకీ భయం లేనిది ఎవరా అంటే ఆ దేవుడు అంటేనే భయం లేదు. మీకే కాదండి, ప్రపంచంలో 99% మందికి ఈరోజు అన్ని భయాలు ఉన్నాయి. బుద్ధింకను చూసి భయపడేవాళ్ళు ఉన్నారు, కనపడని దెయ్యాన్ని చూసి భయపడేవాళ్ళు ఉన్నారు, కోతునో కుక్కనో పామునో అయితే మరొక దాన్ని చూస్తే భయపడేవాళ్ళు ఉన్నారు. కానీ దేవునికే ఈరోజు అయితే కనుక భయం లేకుండా, వాళ్ళ దేవుని మాట కాదంటే కనుక దేవుడు విధించే శిక్ష ఎలా ఉంటుందో చాలామందికి తెలియక కరెంటు షాక్ కొడుతుందని తెలిసిందనుకోండి, కొంతమందిని చూస్తారు కనుక పట్టుకోవడానికి భయపడతారు. కానీ అసలు తెలియనంతసేపు చంటి పిల్లలు ఏం చేస్తారు? నిప్పు కాలుతుందన్న సంగతి పిల్లలకి తెలియకపోతే నిప్పును పట్టేసుకుంటారండి వాళ్ళు. ఎందుకంటే దానివల్ల ప్రమాదం వాళ్ళకి తెలియదు. ఈరోజు దేవుని భయం లేకపోవడం చేతనే, ఆ భయం బట్టి దేవుడు విధించే శిక్ష అంటే మీకు తెలియకపోవడం చేతనే ఈరోజు చాలామంది దేవునికి దూరంగా ఉండిపోతున్నారు. ముందు ఇది నేర్చుకోనండి. ఒకవేళ దేవుని మాట కాదంటే నేనేమవుతాను? ఒకవేళ ఆ దేవునికే భయపడితే కనుక దేవుడు నాకేమిస్తాడు? నేను ఈ దేవునికి భయపడిన రోజున ఒకటే గుర్తుపెట్టుకోండి, యేసేపుకి అవకాశం వచ్చినప్పుడు కూడా, యవ్వన ప్రాయంలో ఉన్న యేసేపు, ఆమె అయితే కనుక కోరి వలసి మీదకి వచ్చేప్పుడు కూడా తాను కూడా సుఖపడాలని కోరుకుంటే కనుక హ్యాపీయేనండి. కానీ తానైతే మాత్రం దేవునికి భయపడి ఆమె కోరికని తిరస్కరించినది కానీ శిక్ష పడిపోయింది. ఒంటి మీద విపరీతమైన దెబ్బలు కొట్టేస్తుంటారు, చితక్కొట్టేసి తీసుకెళ్తే కనుక జైల్లో కూడా పెట్టేశారు ఆయన. తెలుసా? సుఖం కోరుకుంటావా బాధను కోరుకుంటావంటే యేసేపు ఏం కోరుకున్నాడు? పర్వాలేదు, బాధించబడినా పర్వాలేదు, కానీ దేవుని దృష్టిలో మాత్రం నేను నేరస్తును కాను కదా అన్నాడు. ఈరోజు మనమేం కోరుకోవడం తెలుసా? ఎవడు పడతాడు ఆ బాధలన్నీ? ఆ నిందలో అవమానాలు ఎవడు పడతాడు? ఎందుకు వాళ్ళతో మనకెందుకు గొడవ? ఎందుకు అందరూ హ్యాపీగా ఉంటే కనుక మనకెందుకు పోయే కాలం, మనకెందుకు? మనం కూడా ఈరోజు మనం దేవుని భయాన్ని విడిచిపెట్టి ఈరోజు లోకంలో అయితే కనుక తాత్కాలికంగా దక్కే సుఖం కోసమో, సంతోషం కోసమో, పేరు ప్రఖ్యాతుల కోసమో, కొద్దిపాటి ధనం కోసమో ఈరోజు దేవుని భయాన్ని అయితే కనుక మనం కలిగి ఉండలేని పరిస్థితిలో ఉన్నాం. ఈరోజు దేవుడు అంటే భయం లేని పరిస్థితిలో మనం బ్రతుకుతున్నాం. కానీ దేవుడైతే మాత్రం మొట్టమొదట కోరుకునేది నీకు దేవుని భయం ఉండాలి. ఆ భయమే ఆయన ఆజ్ఞనైతే కనుక అనుసరించేటట్టు ఉంటుంది. నీకు భయం తెలిస్తే కనుక తెలియకుండా ఆయన మాటను వింటావు. అమ్మో, మొట్టమొదట ఏదైనా చెప్పారనుకోండి, ఏదైనా చేసే ముందు అమ్మో ఇలా చేస్తే బాగుంది, నీ మనసులో ఆశ, నీ మనసులో కోరిక పుట్టంగానే వెంటనే ఏమొచ్చేస్తా తెలుసా? దేవుడు ఒప్పుకుంటాడా? ఇది దేవుని వాక్య ప్రకారం ఉందా? దేవుడు చెప్పినట్టుగానే ఈ పని ఉందా? నేను ఇలా చేస్తే కనుక దేవుడు అంగీకరిస్తాడా? నేను ఇలా చేస్తే దేవుడు అంగీకరిస్తాడా? ఒకవేళ వద్దు అన్న మాట వచ్చింది అనుకోండి, కుదరదు అన్నాడు అనుకోండి, అయితే వద్దు. దేవుడు వద్దన్నాడు కనుక వద్దు, నాకు ఎంత ఇష్టమైనప్పుడు కూడా వద్దు. ఇంకా ఆయన అంగీకరించలేదంతే. దావీదు అంతటి వాడు కూడా దేవునికి ఇష్టానుసారుడని పిలువబడిన దావీదు ఓ సందర్భంలో దైవ కార్యం చేయడానికే పూనుకున్నాడట. దేవుని యొక్క మందిరాన్ని తన దగ్గర కట్టించుకోవాలనే ఉద్దేశంతో గిలగాల నుంచి దాన్ని తెచ్చుకోవడానికి వెళ్ళాడు. ఆయన తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు మార్గ మధ్యంలో అనుకోని సంఘటన జరిగింది. ఎప్పుడైతే అనుకోని సంఘటన జరిగిందో ఒక్కసారిగా దావీదు స్టక్ అయిపోయారు. ఆగండి అన్నాడంతే. అప్పటి వరకు 30,000 మంది శూరులతో ఊరేగింపుకు వస్తున్న కార్యక్రమం సడన్గా ఆగిపోయింది. ఆ మందసాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టండి, ఓబేదెదోము ఇంట్లో పెట్టండి అన్నాడు. అదేంటండి, ఎవరో ఒకరు చచ్చిపోతే కనుక ఆగాల? చిన్నదానికి ఇవన్నీ మామూలేనండి, పట్టించుకోకూడదు. మిగతా వాళ్ళు ఉంటారు ఎక్కడ ఉన్నవాళ్ళు. ఆగండి, మాట్లాడకండి. దైవ కార్యం జరుగుతున్నప్పుడు అనుకోకుండా ఇలాంటి శోధన కలిగిందనుకుంటే ఏదో హెచ్చరిక దేవుడు చేస్తున్నాడు. మనలో ఏదో పొరపాటు ఉంది, మనం చేయకుండా పని అయితే చేస్తున్నాం. దేవుడు తోడుగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఈ కార్యక్రమంలో ఎక్కడ కూడా ప్రాణహాని కలగటానికి అవకాశం లేదు. ఆ రోజు యెహోషువ కాలంలో ఆకాన్ అనుకున్నవాడు ఒక్కడ తప్పు చేసి ఆ మధ్యలో ఉన్నాడు. వీడు తప్పు చేసి ఒకడున్నందుకు గాను వాళ్ళు యుద్ధానికి వెళ్ళి వాళ్ళైతే కనుక సిగ్గుపడి ఓడిపోయి తిరిగి వచ్చారట. కొద్దిమంది చచ్చిపోవడం కూడా జరిగిపోయింది. వెంటనే యెహోషువకి ఎవరితో మాట్లాడలేదు. వెంటనే పరిగెట్టుకుని దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు, ఏడవటం ప్రారంభించాడు. ఏంటిది, ఏమైంది? నువ్వు ఉంటానన్నా నమ్మకంతోనే కదా మేమైతే ఐగుప్తు దేశం నుంచి బయలుదేరికి వచ్చాం. ఈ దేశాన్ని మాకు ఇస్తానని నువ్వు చెప్పినట్టుగా కదా, నీ మాట మీద నమ్మకంతోనే కదా మేము ఈ 40 సంవత్సరాలు కష్టాలను పడ్డాం. ఇదేంటి ఈరోజు మాకు సిగ్గు కలిగింది ఏమి అన్నాడు. నీకు సిగ్గు కలిగితే నన్నేం చేయమంటావు? నేను ఉండమన్నట్టుగా మీ వాళ్ళు ఉండలేదు. ఏమైంది? నేనేం చెప్పాను మీకు? ఎరుకో మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు మీకు బలమును లేకపోతే మీ శక్తిని బట్టి ఎరుకోని గెలిచారా? మీరు ఊరేగింపుగా తిరుగుతుంటే ఎరుకో కోటగోడలు ఏమైపోయినాయి? నేను మనం వెళ్ళినప్పుడు చూశానండి. ఇదిగో ఆ గోడ నుంచి ఈ గోడ వరకు ఎంత ఉంటుందో, గోడ అంత ఉందండి.
సహజంగా మనమైతే కనుక 12 అంగుళాలు కూడా 18 అంగుళాలు కూడా మ్యాక్సిమం కడితే కనుక ఈ రోజుల్లో 18 అంగుళాలు మించి ఎవరు గోడ కట్టట్లా. 12 అంగుళాలే అందరూ కూడా. 4 అంగుళాలు కూడా వచ్చేసారు కదా. ఇప్పుడు 9 అంగుళాల గోడలు 4 అంగుళాల గోడలు ఎంతవరకు వచ్చేస్తుందండి, అంత చిన్నగా ఉన్నాయి. ఎరుకో గోడ ఎంతగా ఉందంటే ఆ చుట్టూ పట్టణము చుట్టూ కట్టిన గోడ ఇదిగో దీని వెడల్పు ఉందండి. అంటే కనీసం 2-3 లారీలు అటు ఇటు కూడా ఓవర్టేక్ చేసి వెళ్ళిపోయేంత పెద్ద రోడ్డు, అంత మందం, చూడడానికి అయితే కనుక నిలువెత్తు. ఓ తాడి చెట్టు కాదని అంతకంటే ఎత్తైన కోట కూడా. ఎలా పడిపోద్ది అది? అందులోకి వెళ్ళాలనుకుంటే ఈ గోడను పగలగొట్టాలి. కానీ ఆ రోజు దేవుడు వాళ్ళకి ఇచ్చిన గొప్ప వరమేంటి తెలుసా? మీరు ఏం మాట్లాడకండి, మందసాన భుజం పెట్టుకోండి, యాజకులు మీ ముందు బోర్లు ఊదుకుంటూ నడుస్తారు, మీరు కూడా అయితే కనుక వెళ్ళిపోండి. మీరు కూడా వెళ్ళి ఒకసారి వచ్చినప్పుడు దేవునికి స్తోత్రం చెప్పండి. ఆఖరిసారి అయితే కనుక 7 సార్లు తిరిగిన తర్వాత ఆఖరిసారి ఏం చేయాలి? మీరందరూ కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమవుతుంది? వీళ్ళు కూడా ఏమవుతుంది వీళ్ళకే తెలియలేదు. తిరిగారు. ఆఖరిసారికి వచ్చి ఎప్పుడైతే కనుక వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పారో ఒక్కసారికి ఇంత ఎత్తున్న కోట కూడా ఒకసారి ఏమైపోయిందట, దామని పడిపోయింది. ఇంత వెడల్పున్న కోట కూడా కూలిపోయింది అనుకుంటే వీళ్ళ కష్టం అనుకున్నారా, వీళ్ళ శక్తి సామర్థ్యాల? ఎవరు అవి? నేను చూసుకుంటాను కదా అన్నాడు ఆయన. ఆ దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు బట్టి ఎరికోను గెలిచారు వాళ్ళు. అప్పుడు దేవుడు చెప్పాడు, అది ప్రతిష్ఠితమైనగా చూసుకోండి, శాపగ్రస్తమైన పట్టణం కదా, అందులో అది ఏది తీసుకోకండి. మీరు కనాని దేశం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా గెలిచేది ప్రథమ ఫలం అది. కాబట్టి అందులో వచ్చిన ఏ సొత్తైనా కానీ ఎవరి చెంతకు చేరాలి? దేవుని సన్నిధికి చేరాలి. అందరూ కూడా ఎవరు కూడా ఏమీ దొంగిలించకుండా, ఎవరో ఏమీ తీసుకోకుండా ఉన్నది ఉన్నట్టుగా మీకు దొరికింది పట్టుకొచ్చి దేవునికి ఇచ్చాను అన్నారట. దేవుడేమో ఆజ్ఞ ఇచ్చాడు. కానీ ఆకాన్ ఏం చేశాడు? దేవునికి అతని భయం ఉందా లేదా? నేను దాచుకున్నా దేవుడు కనిపెట్టేస్తాడన్న కనీసపు జ్ఞానం అతనుకుందా? అతను నిజంగా దేవునికి భయపడేవాడైతే కనుక తీసుకోవడానికి సాహసిస్తాడా? ఏమైంది? 73వ కీర్తన ఆసాపు గారు అన్నారు కదా, మహోన్నతునికి తెలివి ఉందా? నేను చేసే పని అయినా చూస్తాడా? అంతుందా ఆయనకి? అంటే ఏమి లేకుండా పోయింది. దేవుని శక్తి సామర్థ్యం మీద అతను నమ్మకం లేదు. ఇక్కడ కూర్చున్న మీకు కూడా నిజంగా దేవుని శక్తి సామర్థ్యం మీద కనుక మనం నమ్ముకున్నట్టయితే, ఆయన ఏంటో మనకి తెలిస్తే, ఆయన ఎవరో మనకి తెలిస్తే కనుక మన బ్రతికిలా ఉంటుందా? మీరు ఇంత నిర్లక్ష్యంగా కూర్చోగలరా? ఇంత నిర్లక్ష్యంగా ఉండటానికి మనకు అవకాశం కలుగుతుందా? దడదళ్ళు ఆడిపోతామండి. ఆ రోజు మోషే గారు చెప్పిన మాటను బట్టి దేవుడు సీనాయి కొండ మీద దిగొచ్చిన రోజున ఇశ్రాయేలు ప్రజలందరూ ఏమైపోయారట? బెంబేలు పడిపోయారు, భయపడి పారిపోయారండి దూరంగా. ఆ దేవుని చూడటానికి వాళ్ళకి భయం అనిపించింది. ఈరోజు మన మధ్యనే దేవుడు ఉన్నాడని చెప్పినప్పుడు కూడా ఎవరికి భయం లేదు. ఎందుకని? నమ్మలేకపోతున్నాం. ఇప్పటికే మనకున్న అవిశ్వాసం, దేవునికి స్థితిగతులు అంటే ఇప్పటికీ మనకు అర్థం కావట్లా. కావలేదు కనుకనే ఈరోజు కూడా అయితే కనుక ఆయన మనం చులకనగా చూసే పరిస్థితి వస్తుందని. ఎప్పుడైతే కనుక దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు మనం శంకించే పరిస్థితి వచ్చిందో, ఆయన మీద పరిపూర్ణమైన నమ్మకం మనకు విశ్వాసం లేకుండా పోయిందో, పరోక్షంగా మనం దేవుణ్ణి ధిక్కరిస్తున్నామనా, ఆయన సన్మానిస్తున్నామనా? ఆయన విలువ మనకి తెలియకపోతే ఏమవుతుందండి? ఆయన విలువ మనకి తెలియకపోతే ఏమవుతుంది? అబ్రహాముకి అర్థమైంది దేవుని గొప్పతనం ఏంటో, ఓ దానియేలుకి అర్థమైంది దేవుని గొప్పతనం ఏంటో, ఓ కొర్నేలుకి అర్థమైంది దేవుని గొప్పతనం ఏంటో. అలాంటి దేవునికి ఏ విధంగా అయితే కనుక వాళ్ళు వినయంగా వాళ్ళు ప్రార్థించాలో, లేదా ఏ విధంగా ఆయన అయితే కనుక మొక్కాలో వారికి అర్థమైంది. అందుచేత వాళ్ళకి ఇచ్చిన సర్టిఫికెట్లో వీరు దేవునికి భయపడువాడన్న సంగతి నాకు తెలిసింది కదా అన్నారు. ఎప్పుడైతే కనుక దేవునికి భయపడేవాడు అబ్రహాము, ఆ దేవుని యొక్క గుణగణాలను ఆయన శక్తి సామర్థ్యాలు అంచనా వేసిన సంగతి ఎప్పుడైతే నిరూపణ అయిందో, ఆ రోజు నుంచి అయితే కనుక అబ్రహామును గొప్పగా ఉంచాడు దేవుడు. ఆ రోజు నుంచి అబ్రహామును అయితే కనుక దేవుడు గొప్పగా ఉంచాడు. ఇంకెప్పుడు కూడా అబ్రహామును శోధించడానికి దేవుడు ముందుకు రాలా. దేవుని గొప్పతనం ఆయనకు అర్థమైపోయింది. ఒకటే మాట, నేను దేవునికి భయపడేవాడను. మీరు ఈయన దగ్గరికి వచ్చినప్పుడు, యేసేపు దగ్గరికి వచ్చినప్పుడు కూడా చూడండి, నేను దేవునికి విరోధంగా ఈ పాపం ఎట్లా చేసేది? నేను దేవునికి భయపడుతున్నాను కాబట్టి నేనైతే మాత్రం తప్పు చేయలేను. అంతే. యేసేపుని తీసుకెళ్ళి దేవుడు ఎక్కడ కూర్చోబెట్టాడట? ఐగుప్తు యొక్క సింహాసనంలో రాజు తర్వాత స్థానాన్ని అయితే కనుక ఆయనకి దక్కేటట్టుగా చేశాడు. ఈరోజు మీ దగ్గరికి వచ్చినా నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా నిజంగా మనకి దేవుని భయం ఉందా? దేవుని భయం ఉందా? చూస్తున్నాడు దేవుడు అనే సంగతి నీకు తెలుసా? అన్నిటినీ చూసే దేవుడు నువ్వు చేసే తప్పుడు పని చూసినప్పుడు ఎలా సహిస్తాడు మీరు అనుకుంటున్నారు? మీరు పలికి వదరమోటు మాటలు వింటుండూ కూడా నేను ఏమీ చేయడని మీరు ఎందుకు అనుకుంటున్నారు? తోటి వారిని గురించి మీరు చాటు మాటనైతే కనుక చీకటి మాటలు మాట్లాడుతుంటే కనుక విని కూడా ఊరుకుంటాడని మీరు ఎలా అనుకుంటున్నారు? ఒకవేళ మనుషులకైతే కనుక మనం అయితే కనుక దాపరికంతో దాక్కుని ఉన్నామేమో, మన బ్రతుకుని ఎవరికి తెలియనివ్వకుండా మీరు మేనేజ్ చేస్తున్నారేమో. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మీ స్థితి అంతా ఆయనకి తెలుసు. పిల్లల గురించి అయితే తల్లిదండ్రులు అనుకుంటున్నారు, అమ్మో నా పిల్లల బంగారం, నా పిల్లల బంగారం. ఎందుకంటే తల్లిదండ్రుల ముందు అంతగా బాగా నటించడం కొంతమందికి తెలుసాడు. నా భార్య అమ్మో దేవత కదా, నా భర్త అయితే దేవుడు కదా, వీళ్ళ ముందు నటిస్తుంది నీకు తెలుసు కనుక.
వాళ్ళని అవతల వాళ్ళు ఎలా మోసం చేయాలో అర్థమైపోయింది. మీరు ఉపాయముగా నటించుచున్నావు కదా అంటాడు. మనుషులు లోకంలో వాళ్ళు ఏం చేస్తారంటే నటన కూడా ఎలా ఉంటుందట, ఉపాయంగా ఉంటుంది. అవతల వాడికి అనుమానం రాకుండా ఎలా పడగొట్టేయచ్చో మనకు బాగా తెలుసు. అవతల వారికి అనుమానం రాకుండా తడిగుడ్డుతో గొంతు ఎలా కోసేలో మనకు బాగా తెలుసు. తెలియదు కదా, ఎవరు చూడలేదని మీరు అనుకుంటున్నారు. ఇదొక్కటే మనకి తెలిసింది. కానీ మనుషులు చూసైతే కనుక మనకి శిక్ష వేస్తారు లేదో తెలియదు, చూడలేదు కనుక మనకి అలాగే శిక్ష పడట్లేదు. కానీ వీటన్నిటిని ఎవరు చూస్తున్నారు? పరలోకమందున దేవుడు మాత్రం వాటన్నిటినీ చక్కగా గమనిస్తున్నాడు. మరి చూసిన దేవుడు నిన్ను ఊరకని వదిలేస్తాడని మీరు అనుకుంటున్నారా? మనం చేసిన తప్పులన్నిటినీ గమనించిన దేవుడు వాటినైతే కనుక పట్టించుకోకుండా వదిలేస్తాడు అనుకుంటున్నారా? అతను అక్కడ అంటున్నాడు కదా, యెషయా గ్రంథం దగ్గరికి వచ్చి చెప్తున్నాడు, నేను మీ వంటి వాడని అనుకుంటున్నారా? మీలాగైతే చూసి చూడనట్టుగా పోతాను అనుకుంటున్నారా? ఎవరైనా ఇచ్చే లంచాన్ని బట్టో, వారు ఇచ్చే భోజనాన్ని బట్టో, లేకపోతే కనుక ఒక పూట అయితే కనుక మీకు ఇచ్చే సంతోష ఆనందాలను బట్టో మీరు చేసిన పనిని వదిలేస్తాను అనుకుంటున్నారా? నేను మీ వంటి వాడనా? మీకు అలా కనపడ్డానా? నేనేంటో తెలుసా అని తెలుసు కనుకనే, అది మీకు అర్థం కాలేదు కనుకనే ఆయన గొప్పతనం ఏంటో మీ బ్రతుకులో కనపడుతుంది. మీ ఒంట్లో పుట్టిన రోగాన్ని చూసుకున్నప్పుడు ఒక్కడే గుర్తుపెట్టుకోండి, నేను చేసిన తప్పును దేవుడు చూసి, నేను ఇప్పటికీ కఠినంగా ఉండటం చేతనే, ఇప్పటికీ ఆ తప్పును ఒప్పుకోనకుండా నేను పాపిగా బ్రతకడం ద్వారానే దేవుడైతే ఈ ఒంట్లో జబ్బు పెట్టాడు. ఇప్పటికీ నా మనశ్శాంతి లేదు. నా కుటుంబంలో ఎప్పుడు చూసినా కలతలు, నా కాపురంలో ఎప్పుడు చూసినా గొడవలే, నా పిల్లలు, నా తల్లిదండ్రులు, అత్తమామలు ఏదో ఒక మించి ఎప్పుడో ఒక శోధన. అంటే కారణం ఏంటి తెలుసా? ఇప్పటికీ నేను దేవుని దృష్టిలో నిర్దోషిని కాలేకపోతున్నాను. నేను దేవుని దృష్టిలో దోషిని. అందుచేతనే దేవుడైతే నాకు శిక్ష. దావీదు చేసిన తప్పు పనిని బట్టి అతను దోషిగా నిర్ధారించిన దేవుడు తన పిల్లల చేతనే అతనికి శోధన కలిగేటట్టు చేశాడు. తన కళ్ళ ముందే తన పిల్లలైతే చనిపోతుంటే కనుక చూడాల్సిన నిస్సహాయ స్థితి అయితే కనుక దావీదుకి కలిగింది. కన్న కొడుకే అతని మీద తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చింది. తెలుసా? శత్రువులు కాదండి, బయట వాళ్ళు ఎవరు కూడా దావీదుని అనలేదు, కానీ తన ఇంటి వారే తనకి విరోధంగా తిరుగుబాటు చేసేట్టుగా దేవుడు చేశాడు. తప్పెవరిదంటే కనుక దావీదు అంటున్నాడు, ఇది దేవుడు చేసిన పని. షిమి వచ్చి అప్పుడు ఏడిపిస్తున్నాడు కదా, తన కొడుకు తిరుగుబాటు చేసి కొడుకుతోనే గొడవైన రోజున తను బాధపడుతుంటే షిమి వచ్చైతే తిడుతుంటే దావీదు ఒక మాట అన్నాడు, వద్దు, షిమి చేత తిట్టించాలని ఎవరు కోరుకున్నారు? దేవుడు. అందుచేతనే తిట్టినవండి. ఇక దేవుని మనం కాదంటే ఏముంటుంది? నా తప్పేంటో నాకు తెలుసు, నా పాపములు ఎల్లప్పుడూ నా కళ్ళ ముందు కనపడుతూనే ఉన్నాయి కదా, నాకు తెలుసు. ఈ శిక్ష ఎందుకు పడిందో నాకు అర్థమైపోయింది అన్నాడు ఆయన. ఈ శిక్ష ఎందుకు పడిపోయిందో అర్థమైంది. ఎందుకంటే దేవుని మనస్సు ఎరిగిన వాడు కదా, దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడు కనుక ఆయనకి దేవుని చిత్తం అర్థమైంది. పోనీ నీకు ఈ రోజైతే కనుక జరుగుతున్న దానిని బట్టి నీకు దేవుని చిత్తం ఏంటి అర్థమైందా? నీకు నువ్వుగానే పక్కల గురించి కూడా ఆలోచించొద్దు. నీ వరకు వస్తే కనుక నేను చేసిన తప్పేంటి, ఎందుకు నాకు ఈ శోధన, ఎప్పుడు చూసి నాకు ఇంతకీ దుఃఖం, ఈ రోగం ఏంటి, ఎన్నాళ్ళు బ్రతుకుతానో తెలియదు, ఉన్నంతకాలం ఆరోగ్యం తుంచు, లేతే తీసుకెళ్ళిపో ప్రభా అనేంత ధైర్యం ఈరోజు ఉందా? దినదిన గండం నూరేళ్ళ ఆయుష్యండి. ఎందుకు బతుకుతున్నా మనకే తెలియదు. కూర్చుంటే లేవలేరు, లేస్తే కూర్చోలేరు, తిరగపోతే ఆకలి, తింటే కనుక అరిగి చావదు. ఈరోజు మనుషులు లేకపోతే ఒకలాగా, మనుషులుంటే కనుక ఒకలాగా, ఒంటరిగా ఉన్నంతసేపు ఒకలాంటి ఏడుపు, నలుగురు ఉంటే కనుక వాళ్ళతో కలహంతో మరొక ఏడుపు. ఏంటి మన బ్రతుకులు? ఇప్పటికైనా కానీ మనకైతే కనుక బుద్ధి రాదా? ఇప్పటికీ మీరు దేవునికి భయపడరా? ఇప్పటికీ కుట్ర కుతంత్రంతోనే ఆలోచనలా? ఇప్పటికీ కీడును గురించిన పనులేనా? తోటివారికి అయితే కనుక ఏమాత్రం కూడా మీరు సహకారం అందించే పరిస్థితి రాదా? ప్రేమ అన్నాడు దేవుడు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు ఆయన. ప్రేమించవలసిన మనం ఈరోజు ఇంత ద్వేషాన్ని ఎందుకు మనసులో పెట్టుకున్నాం? ఎదుటివారు బాగును కోరుకోవాల్సిన మనం, ఎదుటివారి క్షేమాన్ని కోరుకోవాల్సిన మనం ఎందుకు ఇలా ఉండిపోతున్నాం? మీ బ్రతుకు సరిగా లేదు కనుకనే, మీ మనస్తత్వమే బాగోలేదు, మీ ఆలోచన విధానం బాగోలేదు కనుకనే ఈరోజు ఇంత శ్రమ, ఇంత శోధన, ఇంత కష్టం కదా. యేసుప్రభు ఈ లోకానికి వచ్చి నేర్పింది అదే. ముందు మీరు ఎవరికి భయపడాలి? అందుకు యేసుప్రభు వారు మనుషులకి భయపడలేదు కదా, ఎవరేం చెప్పినా పట్టించుకోలేదు. చివరికి తల్లి వచ్చి అడిగినా కానీ డోంట్ కేర్, అవతల పొమ్మన్నాడు ఆయన. కుటుంబీకుల బంధువులు వచ్చి లెక్క చేయలేదండి ఆయన. అన్నలు తమ్ములు అనుకున్న వాళ్ళు, అన్నలు లేదండి, తోబుట్టులు అనుకున్న వాళ్ళు. మన యోహాను సువార్త ఒక 6వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఉన్న మాటను చదివితే 8వ అధ్యాయం కదా, ఆ మొదటి వచనం చదువుతున్నప్పుడు ఉన్నమాట, తన సహోదరులైనను ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదు. సో వాట్ అన్నాడు ఆయన. మీరెవరు నన్ను నమ్మటానికి, నమ్మకపోవడానికి? మీరెవరు నన్ను అయితే సమర్థించడానికి, లేదా కాదనుకుంటే కనుక తోలేయటానికి? నాకు ఏది జరగాలో సమస్తం ఎవరి చేతులతో జరగాలది? దేవుని చిత్తం. నేను దేవునికి భయపడుతున్నాను కదా, నేను దేవునికి భయపడుతున్నాను. ఆయన ఎవరైతే ఏర్పరచుకున్నారో అపోస్తలులు కూడా ఇదే మాట అన్నారు, మేము దేవుని మాట వినుట శ్రేష్టమా, మీ మాట వినుట శ్రేష్టమా చెప్పండి అన్నారు వాళ్ళు. పౌలు గారి దగ్గరికి వచ్చినప్పుడు కూడా గలతీయులకు రాసిన పత్రికలో ఆయన అయితే కనుక మొదటి చాప్టర్లోనే చెప్తున్నాడు ఆయన, నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా, దేవుని సంతోషపెట్టగోరుచున్నానా?
నేను ఒకళ్ళ మనుషులను సంతోషపెట్టేవాడనైతే ఇప్పటికీ నేను దేవునికి దాసులను కాకపోతాం. ఈరోజు మనం ఎవరిని సంతోషపెట్టాలనుకుంటున్నాం? ఎవరి మాట వినాలని మీరు అనుకుంటున్నారు? ఎవరి మాట చొప్పున బ్రతకాలనుకుంటున్నారు? చివరికి మనుషులు చెప్పే మాట అది ఏ రూపంలో ఉన్నప్పుడు కూడా, అది మీ తల్లిదండ్రులో, మీ అత్తమామలో, మీ కట్టుకున్న భర్త భార్యలో, మీ పిల్లలు, మీ అన్నదమ్ములు, లోకముల అధికారులు, నాయకులు, వారెవరైనా కావచ్చు, వాళ్ళు చెప్పిన మాట వినటం కోసం, వాళ్ళని తృప్తిపరచడం కోసం, లేకపోతే వాళ్ళని సంతోష పెట్టడం కోసం మీరు ఎవరిని ఖాతరు చేయట్లేదు. మీరు రోజు ఎవరికి దూరం అయిపోతున్నారో మీకు అర్థమవుతుందా? ఒకవేళ ఆ దేవునికే దూరమైన బ్రతుకులు అవసరమా? ఒకవేళ మీరు దేవునికే దూరంగా ఉంటే కనుక రేపటి దినాన్ని మీరు పొందబోయే శిక్ష ఎలా ఉంటుందో తెలుసా? మన దేవునికి దూరమైతే, ఆయనకి భయపడకుండా మనం తిరిగితే, ఒక ఆదాము అవ్వమ్మలకి మరణం వచ్చింది కదా, సింపుల్గా కనపడుతుందా? అప్పటి వరకు మరణం అంటే ఎరగిన వారికి మరణం అని, రోగం అంటే ఎరగిన వారికి రోగాలు కదా, శ్రమ అంటే తెలియని వారికి అయితే కనుక శ్రమ. వాళ్ళు శ్రమ కోర్చి స్వాదాన్ని అయితే కనుక చిందించాలి కదా అన్నాడు. రక్తాన్ని కూడా చిందించాల్సిన పరిస్థితి వచ్చింది బ్రతకటం కోసం. ప్రయాసతో బ్రతికే బతుకాలకు వచ్చిందని అప్పటివరకు ఏమీ తెలియని ఆదాము అవ్వమ్మలు కయ్యని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు చెప్పిన మాట వినకపోతే ఇంకొకసారి నా దేవుని సన్నిధిలో కనపడడానికి కుదరదన్నాడు. వెలేసేసారట, ఎవరికి రాక నా దగ్గరికి అన్నాడు. ఇంకా ఆయన దగ్గరికి రాకపోతే క్షమాపణ ఎక్కడ? క్షమాపణ దక్కకపోతే ఇంకా పరలోకంలో ప్రవేశం ఎక్కడ? కయ్యని దగ్గరికి వస్తే అది ఇక నోహు కాలం దగ్గరికి వచ్చినప్పుడు ఒకటే చెప్పాడట, ఇక ఒకరితో ఇద్దరితో మాట్లాడుతాను, మీరందరూ కూడా చెడిపోయారు, మీరు కేవలం నరమాతులుగా మాట్లాడుతున్నారు. దేవుని సన్నిధిలో భూలోకం అంతా కూడా ఏమైపోయిందంట? చెడిపోయింది రాస్తున్నాను. అందుకే నేను అంటున్నాడు, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదిస్తుంది. మీతో గొడవ ఏంటి నాకు? ఒకసారి చెప్తాను, 2 సార్లు చెప్తాను, 3 సార్లు చెప్తాను. ఒకసారి 2 సార్లు 3 సార్లు, ఒకసారి మాటి మాటికి నేను చెప్పను కదా, బ్రతిమలాడుకోవాలా ఏంటి? అందుకని నీతో నా ఆత్మ వాదించదు. మీరు కేవలం నరమాతులుగా మాట్లాడుతున్నారు కనుక అయిపోయింది, మీ ఆయుష్కాలాన్ని తగ్గించేశాను కదా, మీరైతే కనుక జలప్రలయంలో కొట్టుకుపోతారు కదా అన్నాడు. అన్నట్టుగానే 100 సంవత్సరాలకి వాళ్ళందరూ కూడా జలప్రలయంలో మునిగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. కడిగేశాడు దేవుడు. సొదొమ గొమొర్రా పట్టణం దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వారికి దేవుని భయం లేదు. ఒక సందర్భంలో అక్కడ ఉన్న అబీమెలెకు రాజు అయితే కనుక ఈయన అబ్రహాముని అడిగాడట, ఎందుకయ్యా నువ్వు కట్టుకున్న నీ భార్య, కాపురం చేసిన నీ భార్య కదా, అలాంటి భార్యని చెల్లెని చెప్పుకోవాల్సిన అగత్యం నీకు ఎందుకు వచ్చింది అని అన్నాడు. నీ భార్యని చెల్లెని చెప్పుకోవాల్సిన అగత్యం నీకు ఎందుకు వచ్చింది, ఏమైంది అని అడిగితే అప్పుడు అబ్రహాం అక్కడ సమాధానం చెప్తున్నాడు, ఈ స్థలమందు దేవుని భయము బొత్తిగా లేదు, ఏమాత్రం లేదు. ఇక్కడున్న వారికి దేవుని భయం లేదు. ఎప్పుడైతే దేవుని భయం లేదో, నేను ఒంటరిగాడిని కదా, నన్ను కొట్టినా తిట్టినా చంపినా అడిగేవాళ్ళు లేడనే ఉద్దేశంతో, ఇలాగే మీరు కూడా నేను అడగరు, ఎందుకంటే నేను పొరుగురోడిని కదా, నేను పరదేశిని కదా, నా మీద మీరు కూడా శ్రద్ధ తీసుకోరు, అందుచేత నన్ను చంపి నా భార్యని తీసుకెళ్ళిపోతారన్న భయం. ఒక నా భార్యని తీసుకెళ్లే పరిస్థితి వచ్చిన రోజున ముందు నేను బ్రతుకుండటం ముఖ్యం కదా, అందుకనే నా భార్య ఎలాగే తీసుకెళ్ళిపోతారు కన్ఫర్మ్డ్. ఇక్కడ ఏమాత్రం కూడా దైవభీతి లేదు, దేవుని భయం ఎక్కడా లేదు. అందుకనే చేయకుండా పనులన్నీ చేస్తున్నారు, ఇక్కడ చేయకుండా పనులన్నీ చేస్తున్నారు. అందుకనే నా భార్యని అయితే కనుక నేను చెల్లెని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నాడు. మరి లోతు కూడా జరిగింది అదేగా. వాళ్ళు దేవుని భయం లేకపోవడం చేతనే ఎంతవరకు దిగజారిపోయారు వాళ్ళు. లోతు ఇంటికి వచ్చిన దేవదూతలు కూడా వాళ్ళు కావాలని కోరుకున్నారు. ఇక లోతు తగ్గించుకుని ఆయన కూడా ఎంత దిగజారిపోయాడు అనుకుంటే కనుక ఎలాంటి అగత్యం ఆయనకు వచ్చింది అనుకున్నప్పుడు ఆయన ఏమని తెలుసా, బాబు నీకు దండం పెడతాను, నా ఇంటికి వచ్చిన ఈ 2 మనుషుల కొరకు నా 2 కుమార్తెలు, పెళ్ళిడికి వచ్చిన నా 2 కుమార్తెలు మీకు ఇస్తాను. ఒకరు మీ కోరిక తీర్చుకోవడం అనుకుంటే కనుక నా కూతుర్లు మీకు ఇస్తున్నాను కనుక తీర్చుకోండి, కానీ నా ఇంటికి వచ్చిన వీళ్ళు మాత్రం వదిలేయండి అన్నాడట. అంటే అక్కడ ఏమి లేకుండా పోయింది, అక్కడ దేవుని భయం లేకపోతే వాళ్ళ జీవితం అయితే కనుక అలా ఉంటుంది. ఏమో ఈ దగ్గరకు వచ్చినప్పుడు కూడా మీ దగ్గర కూడా దేవుని భయం లేకపోతే మీరు కూడా ఇంత విచ్చలవిడిగా, ఇంత అరాచకం చేసే పరిస్థితిలో మీరు కూడా ఉంటారు. అవును అనటానికి ఈరోజు మన చుట్టూ ఉన్న సమాజం ఒక్కసారి చూడండి, ఎవరికొందో దేవుని భయం, ఏం మాట్లాడతారో కూడా తెలియట్లేదు కదా. వాళ్ళ నోటి వెంట ఎలాంటి మాటలు వస్తున్నాయో, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో పిచ్చెక్కిందా అన్నట్టుగా ఉందని కొంతమంది ప్రవర్తన చూస్తుంటే సైకోలుగా మారిపోతున్నారు. ఎవరన్నా ఏదైనా ఒక మాట చెప్తే కనుక వెంటనే పొలోమంటూ వెళ్ళిపోతున్నారు తప్ప అందులో ఉన్న మంచి మర్యాద లేదా కనుక ఉచ్చి నీచాలనే సంగతి కూడా వాళ్ళకి తెలియట్లా. నేను చేసేది తప్ప రైట్ అనే సంగతి కూడా ఎవరు పట్టించుకోవట్లా, అంతే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అంతే ఆ మూర్ఖమైన మనస్తత్వంతో వాళ్ళు ఉంటున్నారు, అజ్ఞాన దశలో వాళ్ళు ఉండిపోతున్నారు. రీజన్ అంటే కనుక వాళ్ళకి దేవుని భయం లేదు. ఎక్కడైతే కనుక దేవుని భయం ఉంటుందో, ఎక్కడైతే కనుక దేవుని గడలైతే వినయము విధేయత ఉంటుందో అక్కడ ఏముంటుందట. సామెత గ్రంథంలో సొలొమోను చెప్తున్నాడు 9వ అధ్యాయం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటయే జ్ఞానమునకు మూలం, వినయము గలవాని యొద్ద ఏముంటుందట, జ్ఞానం ఉంటుంది కదా అన్నాడు. ఈరోజు మనకు ఆ జ్ఞానం లేదు. జ్ఞానం లేకపోతే దేవుని భయం రాదు. దేవుని భయం లేకపోతే కనుక నీ జీవితం అయితే కనుక ఇది లచ్చనవేడిగా ఉంటుంది. కుక్కలా తిరుగుతారు అంతే, కాట్ల కుక్కలాగా
మురిగే కుక్కల్లాగా ఈరోజు ఎక్కడ చూసినా మనుషులు అలాగే తిరుగుతున్నారు. కుక్కలకి వీళ్ళకి పెద్ద తేడా ఏం కనపట్ల. ఎవరి నోట్లో నోరు పెట్టడానికి కూడా ఈరోజు సాహసం చేయలేకపోతున్నామండి. ఎవరికైనా ఒక మంచి మాట చెప్పడానికి కూడా వినగలిగే స్థితిలో లేదు. ఏమనంటే చాలు కలహానికి వస్తున్నారు. లోతు బ్రతిమలాడుకున్నట్టు మనం బ్రతిమలాడినప్పుడు కూడా ఎవడోరా నువ్వు అంటున్నారే తప్ప నువ్వెవడో మాకు చెప్పడానికని ఆ రోజు లోతు మీదకి ఎలాగైతే దొమ్మిగా వచ్చారో ఈరోజు మన మీద కూడా అలాగే వస్తారు. పోనీ వాళ్ళకైతే కనుక దేవుని గురించి తెలియదు కనుక అట్లీస్ట్ ఇక్కడ కూర్చున్న మీకు దేవుని భయం ఉందా? మీరు దేవుని భయం లేకపోతే మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకుంటారు. సగం నాశనం అయిపోయిన సంగతి ఇక్కడ చూస్తేనే అర్థమవుతుంది. మీరు జీవించుచున్నారన్న పేరు మాత్రం ఉన్నది, కానీ మీరేమి లేకుండా పోయింది ఉందా? జీవం ఉందన్న వాళ్ళు అక్కడ చూడండి, మీ మొహలా ఉంటుందో తెలుస్తా, వెలిగిపోవాలి. చిన్న చిన్న పిల్లండి, చక్కటి ఎవరిని ప్రాయంలో ఉన్న కొంతమంది దగ్గరికి వచ్చేటప్పుడు కూడా వీళ్ళ మొహాలు ఎక్కడ లేదు, అంతా కూడా ప్రేతకి అలా కొట్టొచ్చాడు కనపడతా ఉంటుంది. దెయ్యాలైతే ఇక్కడికి బ్రతికొచ్చి తిరుగుతున్నాయా, ఆకారాన్ని ధరించుకున్నట్టున్నదే తప్ప ఇక్కడ జీవం ఎక్కడ కనపట్ల. చిన్న పిల్లలండి, మగ పిల్లల దగ్గరికి వస్తే 20 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి వాళ్ళకి ముసలితనం వచ్చేస్తుంది. 11-12 సంవత్సరాలకి మందు కొట్టడం అలవాటు అయితే కనుక 20 సంవత్సరాలకి ఏముంటుంది? వాళ్ళు చిన్నప్పుడే ఇలాంటి ఒకళ్ళు కనుక బలహీనత లోబడిపోతే 30 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి ఆడపిల్లలకైనా ఏముంటుంది చెప్పండి? ఏముంది ఇక్కడ? ఖచ్చితంగా మీరు 50 సంవత్సరాలకు బ్రతుకుతారని ఈ రోజున్న తరాన్ని అడగొచ్చా? ఇప్పుడు ఎవరి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరినీ అడిగితే కనుక వాళ్ళని చూసినప్పుడు వీళ్ళు కనీసం ఒక 50 సంవత్సరాలు బతుకుతారంటాం అనేది డౌటేనండి. ఎందుచేత? తినకూడదు తినేసి, తాగకూడదు తాగేసి, ఏమో అక్కర్లేదు, అట్లీస్ట్ ఆ పురుగు మందులకు వాడికి కూల్ డ్రింక్ తాగేస్తున్నారు కదండి. ఆ కోకోకోలలో థమ్సప్లో వీళ్ళైతే కనుక ఎంతో ఇష్టంగా తాగేస్తున్నారు. ఇక లైట్ హౌస్లో కూడా మనవాళ్ళు కూడా అప్పుడప్పుడు పార్టీలు ఇచ్చినప్పుడు నేను అనుకుంటున్నాను వీళ్ళ త్వరగా చంపేయడానికి వీళ్ళైతే కనుక ప్లాన్ చేసినట్టున్నారు కదా అని. పైగా దేవుని పేరు మీద మరీ పార్టీలు ఇస్తున్నారని ఏం చెప్తాం? అది వద్దు నాన్న అని చెప్పినప్పుడు కూడా వినగలిగే స్థితి లేదు. పాస్టర్ గారు ఇవ్వడానికి ఇష్టం లేక ఆయన అయితే కనుక దీన్ని ఏదైతే మరొక విధంగా వాడుకోవడం కోసం అయితే కనుక కూల్ డ్రింకులు కూడా కొనవట్లేదు అనుకుంటారు. నా సొమ్మేం పోయిందని చెప్పి నేను కూడా తెప్పించేస్తున్నాను. మీరు పోవాలని అంత నిక్కర్చిగా అడుగుతున్నప్పుడు నేను చచ్చిపోతాను అనుకున్నప్పుడు ఎవడు కావాలి? నా ఆరోగ్యాన్ని పాడు చేశాను అనుకుంటే నేను కూడా తాగండి అంటాను. మీరు అందరూ తాగిస్తారు, పొరపాటున ఒక చుక్క కూడా నేను మాత్రం తాగను. మీరు ఇప్పుడు గమనించారు లేదు? పోతే మీరు పోతారు, నాకేలా? కూల్ డ్రింక్కే ఇంత ప్రమాదంగా ఉందనుకుంటే మీరు కొట్టే మందు దగ్గరికి వస్తే ఎంత? చిన్నపిల్లలు ఆడపిల్లలతో సాహిత్యకి ఈరోజు బీర్లను మొదలు పెడుతున్నారు. తర్వాత దాని అంతం ఎక్కడికి ఉంటుందో తెలియట్లా. నోట్లో వేసుకోకూడనైతే కనుక కయ్యినిలో మరొకటో నవలేస్తున్నారు. ఆడకూడని ఆటలాడుతున్నారు. టెన్షన్స్ అండి, మనిషికి వచ్చే టెన్షన్ బట్టే ఈ షుగర్ బీపీలు వచ్చేస్తాయట. తప్పులు కూడా చేయక్కర్లేదండి. మీరు ఒత్తిడిగా ఉంటే కనుక ఏదో ఒక ఆందోళనతో మీరు బ్రతుకుతున్నారనుకుంటే ఎప్పుడు చూసినప్పుడు కూడా ఏదో ఒక ఇబ్బందికరమైన పరిస్థితి మీకుంటే ఆ రోగాలన్నీ మీకు సంక్రమించే పరిస్థితి వస్తుంది. చాలామంది ఇప్పటికే రోగులుగా చాలామంది కనపడుతున్నారు. మీకు అన్నిటికీ ఒకటే పరిష్కారం, ముందు దేవుని ఎడల భయపడటం నేర్చుకోండి. ముందు మీ బ్రతుకును చూసుకున్నప్పుడు నేను చేసే పని ఎవరిని అడగండి, ఎవరి గురించి ఆలోచించద్దు. మీ వరకు మీరు చూసుకున్నప్పుడు తినేదాని దగ్గరికి వస్తే ఇది దేవుడు తినమని చెప్పాడా? తాగేదాని దగ్గరికి వచ్చిన, మీ ఒంటి మీద ధరించుకున్న వస్త్రం దగ్గరికి వచ్చిన, ఆభరణాల దగ్గరికి వచ్చిన, మీ కాళ్ళకి వేసుకునే చెప్పులు మొదలుకొని నెత్తి మీద పెట్టుకున్న చంపినీల వరకు మీరు వచ్చినప్పుడు కూడా ఒక్కటి ఆలోచించండి, నేను చేసే ఈ పని దేవుని చిత్తానికి తగినట్టుగా ఉందా? మీరు వెళ్ళే స్థలం గురించి ఆలోచించండి. ఈ స్థలానికి నేను రమ్మనైతే కనుక దేవుడు అంటాడా? నేను ఈ స్థలంలో కూర్చుంటే దేవుడు ఒప్పుకుంటాడా? ఇలాంటి వారితో నేను సహవాసం చేస్తే కనుక దేవుడు ఒప్పుకుంటాడా? నేను చేసే వృత్తి దగ్గరికి వచ్చినప్పుడు ఈ వృత్తిని దేవుడు అంగీకరిస్తాడా? నేను పలికే పలుకు దగ్గరికి వచ్చినా, నేనైతే నేను చేసే సావాసాల దగ్గరికి వచ్చినా దేవుడు అంగీకరిస్తాడా? చూసుకోండి. ఎప్పటికప్పుడైతే మీరు ప్రయత్నించండి, నేర్చుకోండి. ఒక్క పూటలో ఇది వస్తుందని నేను అనట్లేదండి. ముందు దేవుని గురించి మీరు ఆలోచించడం ఎప్పుడైతే ప్రారంభించారో మీరు చేసే ప్రతి పనిలో కూడా అదంతా కూడా దేవునికి అంగీకారంగా ఉంటుందా లేదా? ఒకవేళ అంగీకారంగా లేదు అనుకుంటే వెంటనే వద్దు. అది ఏదైనా కానీ అది మీకు నష్టాన్నే కలిగించండి, దుఃఖాన్నే కలిగించవచ్చు. కొన్ని సందర్భాల్లో మీకు చీవాట్లు చెప్పు దెబ్బలు కూడా పడవచ్చు. అయినప్పుడు కూడా వద్దు, నేను చేయను. ఇది దేవునికైతే కనుక అంగీకారం కాదు. మీరు నన్ను ప్రలోభ పెట్టో, బలహీనపరిచో, మరొక చేసో ఈ తప్పును నా చేత చేయించాలనుకున్నా నేనైతే మాత్రం దేవుని దృష్టిలో నిర్దోషంగా ఉండటానికే ప్రయత్నిస్తాను. పిలాతు అంతటి వాడు కూడా భయపడిపోయి ఏం చేశాడో తెలుసా? యేసు ప్రభువుని అప్పగించినప్పుడు నీళ్లు తెప్పించుకునైతే కనుక చేతులు కడుక్కున్నాడు. బాబు, వ్యక్తిగతంగా అయితే ఇందులో నాకు సంబంధం లేదు. మీ తిప్పల పడలేక మీరందరూ కుక్కలా మీద పడి అరుస్తున్నారు కనుక మీ అల్లరికి తట్టుకోలేకైతే యేసు ప్రభువుని అప్పగిస్తున్నాను. కానీ ఈ నిర్దోషి విషయంలో అయితే మాత్రం నేనైతే మాత్రం దోషిని కానని చెప్పి చేతులు కడిగేసుకున్నాను. మీరు చెప్పగలరా? ఈరోజే మీరు మాత్రం ప్రయత్నించండి. ఈ ప్రసంగం అయితే కనుక అసలు మొదలు పెట్టడం కుదరలేదు కదా, వాక్యాలు చదివించాను కానీ మీకు ఏం చెప్పడం కుదరలేదు. సో ఈ వారం వచ్చే వారానికి అయితే దీన్ని పోస్ట్ పోన్ చేద్దాం. వచ్చే వారం దీని గురించి అయితే కనుక వివరణ తీసుకుందాం. ఈ లోపుగా మీరు మాత్రం ఆలోచించి ఒకసారి, నాకు భక్తి ఉందా? దేవుని ఎడల భయం ఉందా? దేవుడైతే కనుక నాకు మేలు చేస్తాడనే భక్తి అండి. నమ్మకం ఎలా ఉందనుకుంటే మనకి దేవుడు ఏదైనా చేస్తాడు. నేను అడిగితే కాదనడు, నన్నైతే కాపాడుతాడు, నాకు సాయం చేస్తాడు, అదే మీ నమ్మకం. తప్పు కాదండి.
కానీ అదే సమయంలో నేను అడిగితే కనుక నా ప్రాణం కాపాడుతాడు అనుకున్న మీరే ఒకళ్ళు చేయకుండా పని చేస్తే కనుక ఆయన నా ప్రాణం తీసేస్తాడన్న భయం మీకుందా? ప్రాణం పోసేది ఆయనే, ఊపిరిచ్చేది ఆయనే, ఊపిరి తీసుకునేది ఆయనే కదా. మరి చేసిన తప్పును బట్టి ఒకళ్ళు కనుక ఈ తప్పు చేస్తే దేవుడు అంగీకరించడు కదా. నేను చేసిన ఈ పొరపాటును బట్టి దేవుడు నన్ను శిక్షిస్తాడన్న భయం మీకుందా? ముందు ఆ భయం నేర్చుకోండి. అంటే మీ ఇంటిని కడుక్కోవటం నేర్చుకోవాలి. మీ పాత్ర అంటారు కదా, ఒక గ్లాస్ అనుకుంటే కనుక మీ జీవితం ముందు దీన్ని క్లీన్ చేయండి. దీంట్లో క్లీన్ చేయండి. అప్పుడు దేవుడు ఏ గిఫ్ట్ ఇచ్చినప్పుడు కూడా, ఏ దీవెన ఆశీర్వదించినా అది చక్కగా దాన్ని అనుభవించడానికి అవకాశం ఉంటుంది. అసలు ముందు ఇవ్వబడిన గ్లాసో గిన్నో సరిగా లేకపోతే అందులో ఎంత పరిశుద్ధమైనది వేస్తే మాత్రం ఏంటి ప్రయోజనం? మీ బ్రతుకంతా విషంతో కూడుకొని, మన బ్రతుకులో కనుక విషం ఉందనుకోండి, గ్లాసులోనో పాత్రలోనో విషం ఉంది, ఆ విషం ఉన్న దాంట్లో నీకు ఎంత చక్కటి రుచికరమైన ఆహార పదార్థం వేసినా ఆ ఆహార పదార్థం కూడా ఏమైపోద్ది? విషమే అవుతుంది. మీలో విషయాన్ని తీసుకోకుండా, ముందు దేవుని యొక్క శిక్షను మీరు తప్పించుకోకుండా దేవుని దగ్గరికి నాకు ఏదో కావాలనుకుంటే అది ఎంతవరకు ప్రయోజనం? అది ఇప్పుడు కాకపోతే తర్వాతనే వస్తుంది కదా. రాజైన ఆహాబుని గురించి మీకు తెలుసా? ఇజ్రాయేల్ దేశాన్ని పరిపాలించిన రాజు. అతనికి ఒక మంచి భార్య ఉంది, అందగత్తైన భార్య, ఫుల్ మేకప్ అండి మీలాగానే. ఆ భార్యకున్న గుణగణాల గురించి ఆలోచిస్తే గొప్పడు కదా. ఏ పేరేంటి ఆవిడది? యెజబెల్ అండి. యాక్చువల్గా అయితే కేర్ ఆఫ్ అడ్రస్ మీకే, మీ మారు పేరు కూడా అదే పెట్టాలి. మీ మారు పేరు కూడా అదే అలియాస్ అని పెట్టాలి. మీ పేరు చెప్పుకుని అయితే దాని తర్వాత అలియాస్ అయితే కనుక యెజబెల్ అని పిలుస్తాడు దేవుడు నన్ను. మంచిది. ఆ యెజబెల్ చెప్పిన మాటలు విని ఆహాబు అయితే కనుక చేయకుండా పనులన్నీ చేశారట. తన భార్య మాట విని దేవునికి విరోధంగా వాడు తప్పు చేసినందుకు కానీ దేవుడు అతని శిక్ష విధించాలనుకున్నాడు. ఎంతగా అంటే కనుక నీ శవాన్ని కుక్కలు తినేటట్టు చేస్తాను, నీ కుటుంబాన్ని సర్వనాశనం అయిపోద్ది, నీ పిల్లలు కూడా లేకుండా పోతారని చెప్పి చాలా కఠినమైన శిక్షణ అయితే దేవుడు అతనికి విధించాడు. వెంటనే ఎప్పుడైతే కనుక ఏలియా ద్వారా ఈ శిక్షను విన్నాడో వెంటనే తను పరిగెట్టుకు వెళ్ళిపోయి దేవుని సన్నిధికి వెళ్ళిపోయి గోను పట్టుకుంటున్న ఏడుస్తున్నాడు. బ్రతుకు మార్చుకోలేదు, వచ్చే శిక్షణ గురించి ఏడుస్తున్నాడు. అప్పుడు దేవుడైతే కనుక అతనికి ఒక మాట చెప్పాడు, నేను విధించిన శిక్ష నీ కాలంలో జరగదు. నేను ఏదైతే చెప్పానో నీ కాలంలో జరగదు, కానీ తర్వాత మాత్రం జరుగుద్ది. అంటే అర్థం ఏంటి? శిక్ష నుంచి అతను తప్పించుకున్నాడా లేదా? వ్యక్తిగతంగా అతను తప్పించుకున్నా ఈ శిక్ష ఎవరికి క్యారీ ఫార్వర్డ్ అయిపోయింది? అతను కుమారులకు వచ్చేసింది. అతను వంశం నాశనం అయిపోయింది. గమనించాలండి. మీకు కావాల్సింది ఏంటంటే కనుక తాత్కాలికంగా మీరు కూడా ఏడ్చినప్పుడు ఎంత దుష్టులు దుర్మార్గులైనా దేవుని సన్నిధికి వచ్చి ఏడిస్తే, పోన్లే ఏం కావాలి, రోగం తగ్గాలా, సర్లే ఈ పూట తగ్గించాను అన్నాడు. మూలం పోయిందా? మూలం పోయిందా? దేవుని దృష్టిలో మీ పాపములు క్షమించబడ్డాయా? ఆహాబు వలె తాత్కాలికంగా మనమైతే కనుక దేవుడు ఉపేక్షను పొందుతున్నామే తప్ప ఆయన కనికరాన్ని పొందుకున్నా కానీ శాశ్వతంగా మనం కడుక్కోవట్లేదు. ఒకవేళ మన జీవితంలో ఒకరికైనా మన శిక్ష పడకపోయినా ఈ శిక్ష ఎవరికి వెళ్ళిపోతుంది? నువ్వు కనుక్కున్న నీ బిడ్డల మీదకి వెళ్ళిపోతుంది. శాపగ్రస్తులు అయిపోతారు. జాగ్రత్త. మీరు ఏదో ఆస్తిపాస్తులు ఇస్తారని మీరు అనుకుంటున్నారు, కానీ మీరు చేసిన తప్పులు కనుక పిల్లల మీదకి వెళ్తే కనుక వాళ్ళు ఏమైపోతారో తెలుసా? అందుకని ఆ స్థితి మనకి రాకుండా ఉండాలనుకుంటే ఇప్పుడే మనకు బుద్ధి ఉంది కనుక తర్వాత ఎప్పుడు కూడా మళ్ళీ ముళ్ళుతో మనకు గుచ్చినట్టు ఉండకూడదు అనే ఉద్దేశంతో, గాయం రేగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇప్పటికైనా ఆ దేవుని ముందు పరిపూర్ణంగా మన తప్పులను ఒప్పుకోవడానికి, క్షమాపణ పొందటానికి, ఇక నుంచి పొరపాట్లు కాకుండా ఇక నుంచి అనగానే దేవునికి భయపడి జీవించడానికి ప్రయత్నించాలి. మీరు క్రియారూపంగా అది కనపడాలి. నాకు భయం ఉందని పెదాలతో చెప్పడం కాదు. నాకు భయం ఉంటే నేను ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని చెప్పినప్పుడు కూడా వినను. దానియేలు దగ్గరికి వచ్చినప్పుడు మీకు అర్థమైంది అదే. దేవునికి మొక్కవలసిన వాడు, దేవునికి మాత్రమే ప్రార్థన చేయాల్సిన సమయంలో రాజుగారు వచ్చి నాకు ప్రార్థన చేస్తావా లేదా అన్నాడు. అప్పుడు దానియేలు ఏమన్నాడు? సారీ, దేవునికి ఇవ్వవలసిన మహిమను మీకెట్లా ఇస్తాను, కుదరదు అన్నాడు. అయితే చస్తావా అన్నారు. చచ్చిపోయినా పర్వాలేదు, నేను సింహాల బోన్లోకి వెళ్ళి చచ్చిపోయినా పర్లేదు, కానీ దేవునికి చెందవలసింది మీకు ఇవ్వను అన్నాడు. ఇలా నుంచోగల కెపాసిటీ మీకుందా? మీ జీవితం అంతా కూడా అయితే కనుక మీరైతే కనుక ఎప్పటికప్పుడు లోబడిపోయిన బ్రతుకులేగా. ఎప్పటికప్పుడు మీ గురించి ఆలోచించుకోండి. ఒకసారి కన్విన్స్ అయిపోతున్నారు కదా, లోబడిపోయే బ్రతుకులు ఏమన్నా అక్కడ. దాని అయితే కనుక తగ్గించుకోవడం కూడా కాదు, దానికి ఒక పదం ఒకటి ఉంటుందండి. ఎప్పటికప్పుడు రాజీ పడిపోయిన బ్రతుకులు మనం. అది రాజీ పడిపోయిన బ్రతుకులు. పైకి మాత్రం పోలే గడిచిపోతుంది కదా, ఇదే అంటారు కదా, సమాధానంగా వెళ్ళిపోతుంది కదా, కూల్గా ఉంది కదా, ఎందుకులేండి లేనిపోయిన గొడవ, పనవండి ఏం జరుగుతుందో తర్వాత చూద్దాం. ఆ పూట మీ క్షేమం కొరకు, ఆ పూట మీ సుఖం కొరకు, ఆ పూట మీకైతే కనుక సంతోషంగా ఉండటం కోసం ఎంత పెద్ద పెద్ద తప్పుల్ని మీరు దాచుకుంటూ వెళ్ళిపోతున్నారో చూసుకున్నారా? కనీసం ఎలుగెత్తి చెప్పాలని తెలీదా? తప్పని ఖండించడం కూడా మీకు తెలీదా? ఇలా చేస్తే కనుక దేవుడు అంగీకరించిన సంగతి తెలీదా? దేవునికి భయపడితే ఆ రోజు చక్రవర్తి కూడా లొంగలేదు దానియేలు.
నేను దేవునికి భయపడుతున్నానన్న ఉద్దేశంతో, దేవుడికి విరోధంగా నేను చేయలేమన్న ఉద్దేశంతో షడ్రకు మేషకు అభ్యర్థులు కూడా నెబుకద్నెజరుకి విరోధంగా వాళ్ళైతే నుంచున్నారు. భయపెట్టాడు, బెదిరించాడు. కానీ వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఏంటి నీకు సమాధానం చెప్పేది? నీ మాట వినకపోతే మహా అయితే నన్ను చంపుతావు, అంతే కదా, ఈ అగ్నిగుండంలో తోస్తావు. నువ్వైతే కనుక అగ్నిగుండంలో తోస్తావు. కానీ మేము నమ్ముకున్న మా దేవుడు ఎంత గొప్పడో తెలుసా? మండుచున్న ఈ అగ్నిగుండంలోంచి మమ్మల్ని తప్పించగల శక్తివంతుడైన. తప్పించకపోయినా వచ్చిన నష్టం లేదు. ఎన్నాళ్ళు బ్రతికాం కదా, చాలు. ఏం చేసుకుంటాం ఇక్కడ? ఎన్నాళ్ళు ఈ లోకంలో ఉండొచ్చు, అవసరమా? కుళ్ళి కప్పుకొట్టి ఈ లోకం కంటే కూడా దేవుడు ఏర్పరిచిన ఆ పరలోకానికి వెళ్ళిపోవటం బెటర్ కదా అని వాళ్ళు రాజు మాటను కూడా ధిక్కరించి దేవునికి లోబడ్డారు. ఈరోజు కనీసం మీ భర్త మాటను ధిక్కరించగలిగే దమ్ము మీ దగ్గర ఉందా? అంటే అయిన దానికి కాని దానికని కాదు, మీ స్వలాభం కోసమో లేకపోతే మీ సుఖ సంతోషాల కోసం కాదని ఎదురు తిరగటం. దేవుని కొరకు మీరు నిలబడగలరా? మీ తల్లిదండ్రులకు విరోధంగా మీరు ఒక్క మాట చెప్పగలరా? ఏంటి మీరు దేవుణ్ణి అవమానిస్తున్నారని చెప్పి ఎప్పుడన్నా దేవుని పక్షాన్ని మీరు మాట్లాడారా? మీ అత్తమామల దగ్గరికి వచ్చిన లోకంలో ప్రతివారు శోకండాలండి. ఏమోనండి, ప్రార్థనకి రావడానికి చాలా ఆటంకం అయిపోతుందండి. సినిమాలకి వెళ్ళడానికి ఆటంకం లేదు కదండి. పెళ్ళిళ్ళకి పేరెంటాలకి వెళ్ళటానికి మిమ్మల్ని ఎవరో అభ్యంతరం పెట్టారు? మీరైతే ఇక్కడ చుట్టాలింటికి పట్టాలింటికి వెళ్ళినప్పుడు నెల రోజులు సరిపడి అక్కడ కూర్చుని వస్తున్నారు కదా. ఒక రోజు రావడానికి మీకు ఇంత కష్టం అంటే తప్పు ఎవరిలో ఉంది? ముందు మీరు నిలబడాలిగా. మీరు దేవుని కొరకు సాక్షిగా ఉండాలన్న కోరిక మీకు ఉండాలి కదా. ఇంగ్లీష్లో ఒక మాట అంటారు, వేర్ దెర్ ఈస్ ఏ విల్ దెర్ ఈస్ ఏ వే కదా అని. ముందు నీకంటూ ఒక సంకల్పం ఉండాలి. నేనంటూ చేయాలన్న కోరిక నీకుంటే తప్పకుండా కావలసిన మార్గాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఏర్పాటు చేస్తాడు. అసలు ముందు అదే లేదు. రాసి పడిపోయిన బ్రతుకులతో దేవుడంటే భయం లేకుండా మనుషులకు భయపడుతూ బ్రతుకుతున్నామే తప్ప దేవుని గురించి మనకు ఆలోచన లేదు. కానీ దేవునికి భయపడకుండా బ్రతికినందుకు గాను రేపటి దినాన్ని నీకో తీర్పు ఉంటుంది. నువ్వు దేవునికి భయపడకుండా జీవిస్తున్నందుకు కానీ రేపటి దినాన్ని దేవుడు నీ కొరకు తీర్పుని ఏర్పరిచాడు. ఆ తీర్పుని తప్పించుకోవడం. ఇప్పుడైతే కనుక చిన్న ఒంటి మీద దెబ్బ కోసం భయపడుతున్నారు, ఒక నింద అవమానం కోసం మీరు భయపడుతున్నారేమో. కానీ రేపటి దినాన్ని దేవుడు తీర్చే తీర్పుకి ఆరని నరకాగ్నిలో కాలాల్సిన దుస్థితి మనకు కలుగుతుంది. కాబట్టి ముందు మనుషులకు భయపడటం కాకుండా, ప్రకృతికి భయపడటం కాకుండా, పరిస్థితులను బట్టి మీరు భయపడే పరిస్థితి కాకుండా ముందు దేవునికి భయపడండి. ఆయన చిత్తాన్ని అనుసరించి ఆయన మిమ్మల్ని చేయం కోరుకోవట్లేదు, ఆయన ఆజ్ఞానుసారంగా జీవించండి. ఆయన కోరుకున్న పద్ధతిలో మీరు బ్రతకండి. మీ బ్రతుకు ఎప్పుడైతే కనుక దేవుని చిత్తానుసారంగా ఉంటుందో మీకు క్షేమం, మీ చుట్టూ ఉన్న సమాజానికి యావత్ ఈ ప్రపంచానికి అంతటా కూడా మేలుకరంగా ఉంటుంది. మీరు దేవుని క్రమం తప్పారనుకుంటే మీరు పాడైపోతారు, మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అయితే కనుక ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటి దురదృష్టకరమైన పరిస్థితులకు వెళ్లకుండా ఆ దేవుని చిత్తాన్ని అనుసరించి జీవించడానికి మనందరూ కూడా ప్రయత్నిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరమందున్న మా తండ్రి, దయగల మా దేవా, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. మమ్మల్ని ప్రేమించారు ప్రభువా, మీ కృపను బట్టి మమ్మల్ని ఆదరించినందుకు మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవునికి భయపడువాడన్న సంగతిని బట్టి అలనాడు ప్రభా ఒక అబ్రహామును, ఒక దానియేలును, ఒక కొర్నేలును ప్రభా మీరైతే ఎత్తిపట్టుకున్నారు తండ్రి. వారు చేసిన పనిని ప్రభా మీరైతే దీవించారు, వారి పక్షంగా మీరు నిలబడ్డారు. అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ప్రభా వారి బ్రతుకులో జరిగినాయి. కారణం ప్రభా మనుషుల కోసమో లోకం కోసం వాళ్ళు ఆలోచించలేదు, కానీ మీ చిత్తాన్ని మీ సంకల్పాన్ని నెరవేర్చడం కోసం లోకం ముందు ప్రభా సాక్ష్యంగా వారు నిలబడినందుకు గాను నిజంగానే ఈరోజు మా అందరికీ వాళ్ళు ఆదర్శప్రాయంగా ఉన్నారు. కానీ మేమైతే ప్రభా తాత్కాలికమైన సుఖభోగాల కోసం కొద్దిపాటి ప్రభా తండ్రి బలహీనతలను బట్టి కూడా తండ్రి ఇచ్చే కొద్దిపాటి లంచాన్ని బట్టి కూడా ప్రభా ఎన్నో సందర్భాల్లో మా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసుకుని మీ ముందు దోషులై ప్రభా లోకం ముందు గొప్పవాళ్ళుగా ఉండాలని తండ్రి అత్యాశతో దురాశతో మేము బ్రతుకుతున్నందుకు గాను ఈరోజు మాకున్నవన్నీ పోగొట్టుకున్నాం. మా ఒంట్లో ఆరోగ్యం లేకినప్పుడు మాకు ఎన్ని కోట్లు డబ్బుంటే ఏంటి ప్రయోజనం ప్రభా? మా కుటుంబంలోనే నెమ్మది లేనప్పుడు లోకపరంగా మాకు ఎంత కీర్తి ప్రతిష్ఠ ఉంటే ఏంటి ప్రయోజనం? ఈరోజు మీ చిత్తానికి విరోధంగా మేమున్నాము కనుకనే తెలియకుండానే అనేకమైన శోధనలో మేము పడిపోతున్నాం. దుష్టుడు ప్రతి విషయంలో ప్రభా మమ్మల్ని చిక్కించుకుని వాడు ఆనందిస్తున్నాడు. నీ చిత్తమైతే ఇప్పటికైనా ప్రభా మేము కళ్ళు తెరుచుకోవడానికి, బుద్ధి తెచ్చుకోవడానికి తండ్రి మీ క్రమంలో మేము లేకపోవడం చేతనే మేము అందరికీ లోకమయ్యాము తండ్రి. అపవాది కూడా ప్రభా మమ్మల్ని చూసి అపహాసం చేస్తున్న సంగతిని గుర్తెరిగి ఇప్పటికైనా మా తప్పులను ఒప్పుకోవడానికి వాటన్నిటిని విడిచిపెట్టి ఇక నుంచైనా మీ శ్రేష్టమైన మార్గంలో మేమందరం కూడా పరిశుద్ధంగా నడవటానికి కావాల్సిన సహాయం దయచేయమని వేడుకొనిచున్నాం. మీ బిడ్డలను ప్రభా చక్కగా ప్రేమించి ఆ మాటలు ప్రభా వారు వినగలిగినట్లుగా అవకాశం ఇచ్చారు. వినిన ఏ ఒక్కరు ఈ మాటలోని పరమార్థాన్ని త్రోసివేయకుండా మా నిమిత్తమే మీరు సెలవిచ్చిన మాట కనుక ప్రతి ఒక్కరూ మీ మాట చొప్పున జీవించడానికి మీ కృపకు పాత్రలు కావడానికి కావాల్సిన సహాయం దయచేయండి. ముందున్న మా కార్యక్రమమును మీ నామమునకు మహిమార్థముగా జరిగించుమని మీ కుమారుడైన క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి.